गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीकामकोटिपीठप्रभवः श्रीचन्द्रशेखरयतीन्द्राः सर्वमतभक्तवन्दितचरणाब्जाः ज्ञानदाश्च विजयन्ते। अष्टादशपुराणानां कर्तारं च महामुनिं ब्रह्मसूत्रप्रणेतारं नौमि सत्यवतीसुतं व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रम् अकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। यस्वानुभावमखिलश्रुतिसारमेकमध्यात्मदीपमतितितीर्षतां तमोन्धं संसारिणां करुणयाः पुराणगुह्यं तं व्याससूनुमुपयामि गुरुं मुनीनां मुनिं मुनीनाम्। अकारादिक्षकारान्तवर्णावयवशालिनी वीणा पुस्तकहस्ताव्यात् प्रणो देवी सरस्वती या वर्णपदवाक्यार्थगद्यपद्यस्वरूपिणी वाचि नर्तयतु क्षिप्रं मेधां देवी सरस्वती। సద్గురు పరదేవత కృపచేత జగద్గురుల యొక్క దివ్యానుగ్రహం చేత పరమ పవిత్రమైన ఈ దేవాలయ సాన్నిధ్యంలో భగవత్ సంకల్పంగా అంతర్యామి ప్రేరణగా పరమ పవిత్రమైనటువంటి మాసము గోకర్ణుడు సప్తాహంగా చెప్పినటువంటి దివ్యమైనటువంటి సమయం ఇది. ఆ సమయంలో భాగవతం అనేటటువంటి ఒక సద్గోష్ఠిగా సాగుతూ ఉన్నది. నిన్నటి రోజున కొంత కథ చెప్పుకున్నాము. ఇవాళ రెండవ రోజు కథకు వస్తున్నాం. నిన్న ప్రథమ స్కంధం చెప్పుకున్నాం. ప్రథమ స్కంధంలో 3 గురువులు 3 శిష్యులు ఉన్నారు. మొదటి గురువు సూతుల వారు, శిష్యులు సౌనకాది మహర్షులు. రెండవ గురువు నారదుల వారు, శిష్యుడు వేదవ్యాసుల వారు. మూడవ గురువు, అందరికంటే ఉత్తమమైన గురువు శుకయోగేంద్రుల వారు. ఆయన దగ్గర ఉన్న శిష్యుడు పరీక్షణ్ మహారాజు, అత్యుత్తమమైనటువంటి శిష్యుడు. ఒకరు మొదట్లో ఉన్నప్పుడు వాళ్ళు కర్మ చేస్తూ మధ్యలో ఖాళీ సమయంలో భాగవతం వినేటటువంటి అవకాశంలో ఉన్నారు. వాళ్ళకంటే కూడా వేదవ్యాసుల వారు అన్ని 17 పురాణాలు రాసి, మహాభారతం రాసి, వేదములను విభాగం చేసి, మనస్సునకు సంతోషం లేక, సంతోషం కొద్దిగా ఉన్నది కానీ ఉండవలసినంత సంతోషం పొందలేక చింతాక్రాంతులైతే ఆ చింత పోగొట్టడం కోసం ఆయన భాగవతం రాయవలసింది అని నారదుల వారు ఉపదేశం చేశారు. అలా ఆ భాగవతాన్ని వ్రాసి మనస్సునకు ఆనందం పొందారు. అంటే భాగవతం ఏం చేస్తుంది అంటే, కర్మే గొప్పది అనుకున్న వాడుకు ఆ కర్మదాలకు గొప్పతనం కంటే కూడా నాయన భక్తి అనేటువంటి చాలా అత్యుత్తమైనది అనేటువంటి విషయం సౌనకాదులందరికీ కూడాను సూత మహర్షి ద్వారా తెలుస్తుంది. అంటే జ్ఞానం అనేటువంటిది గొప్పది, భక్తి గొప్పది అనే విషయం తెలియటం కోసం భాగవతం విన్నారు వాళ్ళు. వేదవ్యాసుల వారు నారద మహర్షి వల్ల ఈ పురాణములన్నింటిలో కంటే కూడాను పురాణ రాజము, అన్నిటికంటే అత్యుత్తమమైనటువంటి దివ్యమైన మహాపురాణం ఏదయ్యా శ్రీమద్ భాగవతం అనేటువంటిది. అది ఒక శాస్త్రము. దాన్ని గనక రచించినట్లయితే, తెలుసుకున్నట్లయితే మనస్సులో ఉన్నటువంటి చింతలన్నీ పోతాయి. అంటే మనస్సులో ఉన్నటువంటి వ్యాకులత పోతుంది, మనస్సుకు శాంతి కలుగుతుంది, భగవంతుని యందు భక్తి కలుగుతుంది. దానివల్ల కృతార్థులవుతారు. వేదవ్యాస మహర్షి వంటి వారికే చింతను తీర్చి, చింతను పోగొట్టి దివ్యమైనటువంటి ఆనందాన్ని కలిగించింది శ్రీమద్ భాగవతము అని వారి యొక్క ఉపాఖ్యానం వల్ల తెలుస్తుంది. పరీక్షణ్ మహారాజులకు 7 రోజుల్లో మృత్యు ఉంటుంది అని శాపం పెడితే శృంగి మహర్షి, శమ్మిక మహర్షి కుమారుడు
ఆ మృత్యుభయం చేత ఉన్నటువంటి ఆ మహానుభావుడు మొత్తాన్ని విడిచిపెట్టాడు. మృత్యు వస్తుందని భయపడటం కాదు, మొత్తం విడిచిపెట్టి 7 రోజుల్లో ఏం చేస్తే మంచిది అని సుఖస్థలి అని అంటున్నాం మనం, ఇప్పుడు సుఖతాళ్ళు అంటుంటారు. ఆ ప్రదేశం దగ్గర కూర్చొని గంగా తీరం, గంగ పక్కనే ఉన్నది, ఈ మహానుభావుడు పక్కనే కూర్చొని ఉన్నాడు. సుఖయోగేంద్రుల వారు వచ్చారు. నాయనా, నీకు నేను చెప్తాను, 7 రోజులు జీవితం యొక్క అవధి ఉన్నది కాబట్టి 7 రోజుల్లో నీకు భాగవతం అనేది సప్తాహ రూపంగా వినిపిస్తానని మహానుభావుడు సుఖయోగేంద్రుల వారు వినిపిస్తూ ఉన్నారు. ఎక్కడ పక్కన గంగ ప్రవహిస్తున్నది, గంగకి యువతలు కూర్చొని వాళ్ళిద్దరు వింటున్నారు. గంగ గలగల శబ్దమవుతున్నది. ఈ భాగవత గంగ గొప్పదా, ఆ గంగ గొప్పదా అని విచారణ చేశారు. ఎందుకంటే ఒక గంగ ఏం చేసింది అన్నారు అంటే, భాగీరథి గంగ, భాగవత గంగ అని గంగలు 2 రకాలుగా ఉన్నవి. భాగీరథి గంగ అంటే భగీరథుడు తీసుకొచ్చినటువంటి గంగ. ఆ గంగ సూర్యవంశపు రాజులైనటువంటి భగీరథుడు తీసుకొచ్చారు. దానివల్ల ఎవరయ్యే కృతార్థులైంది అంటే 60,000 మంది ఆయన యొక్క కుమారులందరూ కూడాను, సగర కుమారులందరూ కూడాను దగ్ధమైపోతే, కపిల మహర్షి యొక్క కోపాగ్నికి దగ్ధమైపోతే వారందరినీ కూడాను కృతార్థత చేయడం కోసం భగీరథుడు ఆ గంగను తీసుకొచ్చి వారిని కృతార్థుని చేశారు. సూర్యవంశపు రాజుల చేత తీసుకురాబడినటువంటి గంగ మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను సగర కుమారులను పవిత్రం చేసి, తద్వారా లోకంలో అందరూ కూడా ఆ గంగలో స్నానం చేస్తే కృతార్థులు ఏటు చేశారు. గంగకున్న గొప్పతనం ఏమిటయ్యా అన్నాడు మహానుభావుడు కాళిదాసు చెప్తారు. ఇదం హి గాంగం త్యజతామిహాంగం నచాపి చాంగం విదిచాపి చాంగం అని రాశారు. ఆయన అది ఏమిటయ్యా ఈ గంగ యొక్క గొప్పతనం ఏమిటి అన్నాడు. అంటే ఇదం హి గాంగం, ఆ గంగ కాశీలో నిలబడి ఎదురుగుండగా అన్ని ఘాట్లు ఉన్నదన్నమాట. 80 ఘాట్లు ఉంటే ఆ ఘాట్లన్నిటి కూడా మొత్తం ఒకసారి అర్ధమండలాకారంగా ఉన్నటువంటి గంగను చూశారు. చూచి ఇదం హి గాంగం, అయ్యా ఇది గంగాజలం, ఇక్కడ త్యజతామిహాంగం, ఈ గంగలో ఎవరన్నా శరీరాన్ని విడిచిపెట్టారనుకోండి, అలాంటి వాడికి ఏం జరుగుతుంది, నచాపి చాంగం, మళ్ళా వాళ్ళకు శరీరం రాదండి అన్నారు. ఈ గంగలో శరీరాన్ని విడిచిపెడితే మళ్ళా వాళ్ళకి శరీరం రాదు, ఒకవేళ వస్తేనో అన్నారు. ఎది చాపి చాంగం, ఒకవేళ వాళ్ళకి శరీరం వచ్చిందనుకున్నాం, ఆ వస్తే ఆ శరీరం ఎలా ఉంటుంది అన్నారు. కరే రథాంగం, ఆ శరీరం మళ్ళా శరీరం పుట్టినప్పుడు వాళ్ళు ఎలా అవసరపడతారంటే వాళ్ళ చేతిలో చక్రం పెట్టుకుంటారు, సుదర్శన చక్రం పట్టుకొని ఉంటారన్నమాట. అంటే మళ్ళా విష్ణు స్వరూపాన్ని పొందుతారని చెప్పారన్నమాట. కరే రథాంగం శయనే భుజంగం, వాళ్ళు పడుకోవడం దేని మీద పడుకుంటారయ్యా అన్నాడు. ఆ ఆదిశేషు రూపంగా ఉందే ఆ దాని మీద వాళ్ళు పడుకుంటుంటారయ్యా అన్నారు. యానే భుజంగం యానే విహంగం, ఆయన బయటికి వెళ్ళాలి అనుకుంటే ఆయనకి వాహనంగా తీసుకువెళ్ళేటువంటి మనకు కారులాగా ఆయనకే ఉంటుందయ్యా అన్నాడు. గరుత్మంతుడు ఉంటాడయ్యా అన్నాడు. ఆ రకంగా పాదేచ గాంగం, ఆయన యొక్క పాదంలో నుంచి గంగ పుడుతుంది అన్నారు. అంటే గంగలో శరీరం విడిచిపెట్టిన వారికి శరీరం ఉండదు. ఒకవేళ శరీరం అంటూ ఉంటే ఆ వ్యక్తికి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది, పడుకోవడానికి ఆదిశేషువు తల్పంగా ఉంటాడు, బయటికి వెళ్ళటానికి గరుత్మంతుడు వాహనంగా ఉంటాడు, ఆయన కాలులో నుంచి కాలు బటనవేలులో నుంచి గంగ పుడుతూ ఉంటుంది. అంటే సాక్షాత్తు మహావిష్ణువే ఉంటాడు అని చెప్పమన్నమాట. అది మహానుభావుడు చెప్పింది. కాబట్టి యానే విహంగం చరణేచ గాంగం, ఆ చరణంలోంచి గంగ పుడుతుందన్నమాట. అది ఆ గంగ తాలూకు గొప్పతనం అన్నమాట. అందుచేత గంగని పక్కన పెట్టుకొని పరీక్షణ్ మహారాజులకు సుఖయోగేంద్ర వారు చెప్తున్నారు, ఈ గంగలో రోజు స్నానం చెయ్యగా ఏనాటికో ఓసారి మోక్షం వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇక్కడ అలా కాదు. ఈ భాగవతం అనేటటువంటి గంగను ఉపదేశం చేస్తున్నప్పుడు సుఖయోగేంద్ర వారు 7 రోజుల్లో మోక్షం వచ్చింది. దానికి సాక్ష్యం ఎవరయ్యా అన్నారు. పరీక్షిత్ సాక్షి, పరీక్షణ్ మహారాజే సాక్షి అన్నమాట. 7వ రోజు ముక్తి పొందుతున్నాడు మహానుభావుడు. అది చెప్తారు ఆ 7వ రోజు కథ దగ్గర తెలుస్తుందన్నమాట. అందుకోసమని ఈ దివ్యమైనటువంటి ఆ భాగవతం అనేటువంటి గంగా తీరంలో చెప్పడానికి ఇది ఒక ఉద్దేశ్యంగా చెప్తుంటారు. అయితే ప్రస్తుతం ద్వితీయ స్కంధం, ఆ ద్వితీయ స్కంధంలో ప్రారంభం చేసి చెప్తున్నారు. ఆ చెప్పేటప్పుడు కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. ఆ చెప్తూ, నాయన నీవు అడిగిన ప్రశ్న ఒకప్పుడు నారదులు వారు తన తండ్రిని అడిగారు బ్రహ్మదేవుణ్ణి. అప్పుడు బ్రహ్మదేవుడు ఏమన్నారంటే, నాయన నువ్వు అడిగినటువంటి ప్రశ్న, నారదా నువ్వు అడిగిన ప్రశ్న ఒకప్పుడు మా తండ్రి గారైనటువంటి మహావిష్ణువుని నేను కూడా అడిగితే
ఆయన నాకు ఉపదేశం చేశారని 4 శ్లోకములతో భాగవతం చెప్పారు. ఆ భాగవతాన్ని విపులంగా చేయమని నారదుల వారికి చెప్పారు. కాబట్టి ఇది శ్రీమద్ భాగవతం అనేది మహాపురాణం. ఈ పురాణంలో మొత్తం కూడా ఎన్ని ఉన్నది అంటే 12 స్కంధములు. మొదటి స్కంధమునికి ఏమని పేరు? అధికారి లీల అన్నమాట. ఎవరెవరికి అధికారం, ఉత్తమాధికారి ఎవరు, మధ్యమాధికారి ఎవరు, సాధారణ అధికారి ఎవరు, వినటంలో కానీ చెప్పడంలో కానీ ఈ విభాగం చేశారు. రెండవ దానికి ద్వితీయ స్కంధమునకు సాధన లీల. అంటే సాధనం అంటే భగవంతుని యొక్క కథ వినడానికి, చెప్పడానికి ఎవరెవరికి చెప్పేవానికి ఏ సాధనములు ఉండాలి, వినేవానికి ఏ సాధనములు ఉండాలి అనే విషయం గురించినటువంటి విచారం ఉంది. ద్వితీయం అద్వితీయం అని అంటారు. ద్వితీయ స్కంధము అద్వితీయమైనది, దానితో సాటి అయినది ఏదీ లేదు అన్నమాట. అటువంటిది. ఎందుకంటే ఇది మీకు ఎలా చెప్పాలి, కథ చెప్తూ ఉండాలి, కథ మొత్తం వెళ్ళాలి. అది ఆ రకంగా చూసుకొని తత్వాన్ని కొద్దిగా సంకోచం చేసి కథాతత్వాన్ని ఎక్కువగా చెప్పేటటువంటి ప్రయత్నమే నేను చేస్తూ ఉన్నాను. అయితే ఈ విధంగా భగవంతుని యొక్క కథా శ్రవణం చేయడానికి మనకు కావలసిన సాధనములు, భగవంతుని కథ చెప్పడానికి సుఖయోగేంద్రుల వారు ఏ సాధనము తీసుకున్నారో ఆ విషయం చెప్తారు ద్వితీయ స్కంధంలో. చెప్తూ చివర ఒక మాట అంటారు. నాయన, అప్పుడు శౌనకాది మహర్షులు, ఎందుకంటే కథ ఎక్కడి నుంచి ప్రారంభమైందో మీరు గుర్తుపెట్టుకోండి. శౌనకాది మహర్షులు నైమిషారణ్యంలో సూతుల వారిని అడిగారు, అయ్యా మాకు 6 సందేహాలని 6 ప్రశ్నలు చెప్పండి అంటే, అలాగే చెప్తారని ఆయన ప్రారంభం చేస్తూ, మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం కాదు, ఒకానొక సందర్భంలో మా గురువుగారైన సుఖయోగేంద్రుల వారు పరీక్షకు చెప్పారు నాయన అని భాగవతం చెప్తున్నారన్నమాట. ఆ భాగవతం చెప్పినప్పుడు పరీక్షణ్ మహారాజుకు సుఖయోగేంద్రుల వారు చెప్తూ ఉంటే, అప్పుడు సుఖయోగేంద్రుల వారిని పరీక్షతో ఒక ప్రశ్న అడిగారు. అడిగితే అప్పుడు వీళ్ళు అంటున్నారు, సూతుల వారిని శౌనకాది మహర్షులు, స్వామి ఈ ప్రశ్నలకు ఏమైనా సమాధానం చెప్పారు అన్నారు. ఒకప్పుడు ఈ అడిగిన ప్రశ్నలు అంతకుముందు ఒకళ్ళు అడిగారు. ఎవరు అడిగారు అంటే, ఒకానొక సందర్భంలో విదురుల వారు, మైత్రేయ మహర్షి, వీళ్ళిద్దరి సంభాషణలో ఈ ప్రశ్నలన్నీ వచ్చినవి నాయన. అంటే మీరు కొత్తగా అడిగిన ప్రశ్నలు కాదు, ఇలాంటి ప్రశ్నలు చాలా ఇదివరకు అడిగారు. అప్పుడు ఆయన ఎవరికైతే ప్రశ్న అడిగిన వారికి ఎవరు సమాధానం చెప్పారో ఆ సమాధానం ఇప్పుడు నేను మీకు చెప్తా, అంతే, అంతకంటే వేరే విషయం లేదు అని అంటున్నారు అన్నమాట. అనేసరికి ఈ మాట విని శౌనకాది మహర్షులు సూతుల వారిని అడిగారు, అసలు విదురుల వారికి మైత్రేయ మహర్షికి ఎప్పుడు సమావేశం జరిగింది, ఆ విదురుల వారికి ఉద్ధవుల వారికి ఎలా సమావేశమైంది, ఆ సన్నివేశం మాకు చెప్తారా అని అడిగారు. అడిగితే నేను తప్పకుండా చెప్తానని తృతీయ స్కంధం ప్రారంభం చేశారు. తృతీయ స్కంధంలో 2 కథలు ఉంటాయి. 2 కథల్లో ఒకటి పూర్వమీమాంస, 2 ఉత్తరమీమాంస అని. అంటే ఇందులో హిరణ్యాక్ష వధ కథ ఇది ఒక భాగం. రెండవది కపిలదేవహూతి సంవాదము, అది జ్ఞానకాండ. అంటే కర్మ సంబంధించిన కాండ ఒకటి, జ్ఞానమునికి సంబంధించిన కాండ ఒకటి. కర్మ సంబంధమైనటువంటి కథ అంతా కూడా అది పూర్వమీమాంసా ప్రకరణమని, జ్ఞానమునికి సంబంధించిన దాన్ని ఉత్తరమీమాంసా ప్రకరణమని చెప్తారు. అటువంటి దివ్యమైన కథలు ఉన్నాయి. ఇప్పుడు విదురుల వారి గురించి అడిగారు. విదురుల వారు ఉద్ధవుడు కలిశారు. తర్వాత విదురుల వారు మైత్రేయ మహర్షి కలిశారు. మైత్రేయ మహర్షి ద్వారా విదురుల వారు గొప్ప జ్ఞానాన్ని పొందారు, భాగవతాన్ని ఉపదేశంగా పొందారు అని చెప్పారు. ఇది పరీక్షణ్ మహారాజునకు సుఖయోగేంద్రుల వారు చెప్తూ ఉండగా అడిగారు. ఏమని అడిగారంటే, అసలు ఈ విదురుల వారు ఎందుకు వచ్చారు, ఎక్కడికి వచ్చారు, వీళ్ళు ఎలా కలిశారు అని అంటే చెప్తున్నారు. ప్రథమ స్కంధంలో ఒక సన్నివేశమైంది. అంటే మనం వేగంగా పరిగెడుతూ ఉంటే మనకు కావలసిన కొట్టు దొరకదు. మనం ఏదో కొట్టు కోసం వెళతాం అనుకోండి, ఒక వస్తువు ఎక్కడ దొరుకుతుందంటే పలానా షాపులో అని. మనం పరిగెత్తుకుంటూ వెళుతుంటే దొరుకుతుంది, అటుపక్క ఇటుపక్క నిదానంగా చూసుకుంటే తెలుస్తుంది అన్నమాట. కాబట్టి కథ చాలా పొడవైంది ఉన్నప్పుడు మనం గబగబ చెప్పాలనుకునేటప్పుడు కొద్దిగా నిదానించవలసి వస్తుంది, మళ్ళీ జాగ్రత్తగా రావాల్సి వస్తుంది అన్నమాట. దీన్నే సింహావలోకనం అంటారు. సింహం కొంత చకచక వేగంగా కూడా ఒకసారి వెనక్కి చూస్తుంది, ఎవరన్నా ఉన్నారా, మనకు భక్ష్యం ఎవరన్నా ఉందా అని చూస్తుంటారు అన్నమాట. అలాగే కథలో కూడా సింహావలోకనం అనేది ఒకటి ఉంటుంది. ఒకప్పుడు విదురుల వారు తీర్థయాత్ర చేశారు. తీర్థయాత్ర చేసిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చారు. అప్పటికి ఈ కురుపాండవ సంగ్రామం అంతా అయిపోయింది. కౌరవులంతా కాస్త నష్టపోయారు, అందరూ పోయారు. పోయిన తర్వాత మిగిలిందెవరు, గాంధారి, ధృతరాష్ట్రుడు మిగిలితే ధర్మరాజు వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు.
తీసుకొచ్చి పెదనాన్నగారు మీరు ఉండండి, పెద్దమ్మగారు మీరు ఉండండి అని వాళ్ళకి సేవ చేస్తున్నారు. కుంతీదేవి కూడా సేవ చేస్తున్నారు. ధర్మరాజు ఈ రకంగా ఉన్నాడు. ఈ పెద్దవాళ్ళిద్దరిని కనిపెట్టుకొని ఉండటం కోసం సంజయుడు కనుక ఆయన ఉంటే వేదవ్యాసుల వారి శిష్యుడు ఆయన నుంచి నాయన మీరు వాళ్ళిద్దరి సంగతి చూస్తుండవలసింది అన్నారు. తప్పకుండా చూస్తాను అన్నాడు. ఆ రకంగా ధృతరాష్ట్రుడికి ఆయన అంధుడు కాబట్టి ఆయనకి ఏ విషయం కావాలన్నా, ఏ దృశ్యం ఏదైనా హఠాత్తుగా ఎక్కడో జరుగుతున్న విషయం చెప్పాలన్నా సరే ఆయనకి ఆ శక్తిని ఇచ్చారు వేదవ్యాసుల వారు సంజయుడికి. అందువల్ల కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంటే ఎక్కడ ఏం జరుగుతుందో సంజయుడే చెప్తాడు. ఆయనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ కూర్చున్నా కానీ కనిపిస్తుంది. అందుకోసం ఆయన చెప్పాడనమాట. అందులో భగవద్గీతలో సంజయ్ ఉవాచ అని వస్తుంటుందిగా మీకు. అందుచేత ఆ విధంగా వరం ఉన్నది. అందుకు ఆయన కనిపెట్టుకొని ఉంటారు. ఇలా ఉంటూ ఉండగా ఒక రోజున ఈ విదురుల వారు వచ్చారు. విదురుల వారు ఈ పాండురాజు అందరికంటే ధృతరాష్ట్రుడు పెద్ద, తర్వాత పాండురాజు, తర్వాత విదురుడు, వీళ్ళందరూ కూడా వ్యాస భగవాను యొక్క సంతతి అని చెప్తారన్నమాట. అలా చెప్పడానికి గల కారణాలు కూడా చాలా భారతంలో చాలా విశేషాలు ఉన్నవి. అది విస్తృతంగా ఉంటుంది, వద్దు ప్రస్తుతం. అయితే వేదవ్యాసుల వారి వల్ల కలిగినటువంటి వారు కాబట్టి ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములు అవుతారు. కాబట్టి ధృతరాష్ట్రుడు అందరికంటే పెద్ద కాబట్టి ఆ ధృతరాష్ట్రుడు ఈ తమ్ముడైనటువంటి విదురుడు వచ్చాడు ఇప్పుడు అన్నగారి దగ్గరికి. తీర్థయాత్ర అంతా చేసి వచ్చారు. చేసిన తర్వాత ఆయన వచ్చేసరికి ధర్మరాజు మొదలైన వాళ్ళంతా కూడాను ఆయన దగ్గరికి చేరిపోయారు. దగ్గరికి చేరిపోయి తండ్రిని చూసినంత గౌరవం అన్నమాట ఆయన చూస్తే. ఆయన దగ్గరికి వచ్చి త్వత్పక్షఛాయా సమేధిత, నాన్నగారు అంటే బాబాయి వరుస అయినప్పటికీ కూడా వస్తుత దాసీపుత్రుడు కాబట్టి పెద్ద గౌరవించవలసిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా మీ రెక్కల నీడలో పెరిగినటువంటి వాళ్ళం మేము నా పింతంటి గారిని అంటున్నారన్నమాట. కాబట్టి అని చెప్పి దగ్గరికి వచ్చారన్నమాట. దగ్గరికి వచ్చేసరికి వాళ్ళందరినీ కాస్త ఆదరించి తర్వాత అన్నగారిని చూస్తానని చెప్పి అన్నగారి దగ్గరికి వెళ్ళారు. అన్నగారు ధృతరాష్ట్రుని చూశారు. రాగానే నాయన విదురా వచ్చావా అని చెప్పి ఆయన దగ్గరికి తీసుకొని మాట్లాడుతుంటే అప్పుడు ఉన్నారు, రాజన్ నిర్గమ్యత, ఎందుకున్నావయ్యా ఇక్కడ నువ్వు అన్నారు. అంటే ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు అనమాట. చిన్నవాడైనా ఆయన చెప్తున్నాడు, ఎందుకున్నావు అసలు ఇక్కడ అంటే, ఎందుకున్నాయన ఎందుకు లేని హాయిగా ఉన్నాను ఇక్కడ. పిల్లలు పోయారనుకో దురదృష్టవశాత్తు, కానీ ఆ 100 మంది కుమారులు పోయినప్పటికీ కూడా ఇక్కడ మన పెద్దవాడు ఉన్నాడే మన ధర్మరాజు, ఎంత మంచివాడంటే చాలా ఆదరంగా చూస్తున్నాడు. కంటికి రెప్పలాగా కనిపెట్టుకుని ఉన్నాడు అనుకో. అంటే భోజనం ఎవరు తెస్తున్నారు అన్నాడు. ఎవరు తెస్తారనైనా భీముడు తీసుకొచ్చి క్యారేజీల్లో నాకు ఆహారం తీసుకొచ్చి పెడతాను మా ఇద్దరికి, మేము కదలకుండా సుఖంగా తింటున్నామన్నారు. అదే మీరు ఆ భీముడికి మీ పిల్లలు కానీ మీరంతా కూడా నీకు తెలిసే విషాన్నం పెట్టారా, లాక్షాగృహ దహనం చేశారా, పాండవ పత్రిని కాస్త చెరబట్టి లాక్కొచ్చారా? ఇదంతా నీకు తెలియకుండా జరగలేదు. నువ్వు చూడకపోవచ్చు, కానీ నీకు తెలిసే జరిగింది. ఇంత చేస్తే భీముడు తీసుకొచ్చి క్యారేజ్ ఇస్తున్నాడని చెప్తున్నావే, నీకేమన్నా అర్థం ఉందా? ఎలా తింటున్నావయ్యా నువ్వు అన్నం? కాబట్టి రాజన్ నిర్గమ్యత, ఇక్కడ ఉండవద్దు నాయన, నువ్వు బయటకు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలి అన్నారు. పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి ఏ మార్గం ఉన్నదో ఆ మార్గాన్ని చూసుకొని వెళ్ళిపోవాలి అన్నమాట. ఎందుకంటే భయం మహదాగతం, నీకు మామూలు భయం కాదు. ఇంత వయస్సులో కూడా ఈ రకంగా భోగాన్ని అనుభవిస్తూ ఏదో సుఖాలను అనుభవిస్తూ కాలక్షేపం చేయాలనుకోవడం ఉందే, అది చాలా పొరపాటు. కాబట్టి నువ్వు ఈ ఉత్తర వయస్సులో ఏది పొందాలో ఆ రకంగా చెయ్యి అని చెప్పి అని ఉపదేశం చేశారు. ప్రతివాళ్ళు చెప్తే ప్రతివాళ్ళు విన్ని అది ఆచరించాలని అనిపించదు. కొంతమంది ముఖంలో నుంచి వచ్చిన మాటలు అది లౌకికమైనటువంటి మాటలాగా అనిపించినా అది ఒక ఉపదేశ రూపంగా అనిపించి ఆచరించదగినటువంటి రీతిగా ఉంటుంది. ఆ రీతిగా మహానుభావుడు చెప్పినటువంటి విదురుడు చెప్పినటువంటి మాటలు విని ఆయన ఏం చేశారు అంటే, అర్ధరాత్రి ఎవ్వరికీ తెలియకుండా సంజయుడు నిద్రపోతూ ఉంటే ఆ గాంధారితో కలిసి ఆ ధృతరాష్ట్రుడు బయలుదేరి ఎక్కడికో నెమ్మదిగా తన మార్గం తను చూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయేసరికి తెల్లవారిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే పొద్దున్నే ధర్మరాజు వచ్చి నమస్కారం చేస్తుండేవాడు తల్లిదండ్రులకి. అంటే పెద్దలకి నమస్కారం చేయడానికి వస్తుండేవాడు. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవిన, ఇప్పుడు కూడా పెద్దలకి నమస్కారం పొద్దున్నే చేసి తల్లిదండ్రులకు నమస్కారం చేస్తే అతనికి అభివృద్ధిగా ఉంటుంది, ఆయుర్దాయం పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది, ధనం పెరుగుతుంది, బలం పెరుగుతుంది అని మన ధర్మశాస్త్రం చెప్పారు. ఆయు కీర్తి యశం ధనం యశోధనం అన్నమాట. అందువల్ల ఈ రకంగా అందుకోసం పెద్దలకు నమస్కారం చేయడానికి వచ్చేసరికి
సంజయుడు ఉన్నాడు, లోపల చూస్తే ధృతరాష్ట్రుడు లేడు, ఆ గాంధారిని. ఏమయ్యా ఏరి అన్నాను. ఏమో నాకేం తెలుసు అన్నాను. అదేమిటయ్యా, నేను కనిపెట్టుకుని ఉండమన్నాను కదా, నేను కనిపెట్టుకున్నాను, నేను నిద్రపోయాను, వాళ్ళు నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోయాను అన్నాను. మరి నిద్రపోతే ఎక్కడికి వెళ్ళారో చెప్పలేదన్న. నాకేం చెప్పలేదు, వాళ్ళు వెళ్ళారు, నాకేం సంబంధం లేదు ఇంకా, ఎందుకంటే నాతో చెప్పకుండా వెళ్ళారు కాబట్టి. నాతో చెప్తే ఇక్కడ పెడుతుంటే నేను కూడా విడుదలేము, నాతో చెప్పలేదుగా, అందుకోసం నాకు ఇంకేం మౌనంగా ఉన్నారు. అదే ఏమిటిరా దేవుడా అని భయపడుతూ ఉండగా చాలా బాధపడుతున్నాడు. అప్పుడు నారదుల వారు తుంగురుల వారితో కలిసి వచ్చారు. ఆ సమయంలో వాడిద్దరు ఏదో ఒక చోటకి లోకానికి వెళ్ళి గాన విద్యకి వెళ్ళబోతున్నారు. వాడిద్దరు కలిసి వచ్చారు. కలిసి రాగానే అప్పుడు నారదుల వారు ధర్మరాజు ఖిన్నుడై ఉంటే, నాయన ఏమిటి పరిస్థితి అంటే, అయ్యా ఇలా పెద్దండ్రి గారు వెళ్ళారు, అందుచేత నాకు చాలా దిగులుగా ఉంది, ఎలా ఉన్నారో వాళ్ళకి పెద్దలు, వాళ్ళు ఎలా నడుస్తారు, మార్గాన్ని ఎలా ఎన్నుకుంటారో ఏమో, ఎంత వెతికించినా నాకు కనిపించలేదండి అన్నారు. ఆయన నువ్వు కనిపించి ఆ ప్రయత్నం చెయ్యకల్లా ఈ రోజు నుంచి 5వ రోజున వాళ్ళు హిమపర్వత ప్రాంతానికి వెళ్ళి అక్కడ దివ్యమైనటువంటి గతిని పొందుతారు, అందుకోసం వాళ్ళని మళ్ళా తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేయవద్దు అని నారదుల వారు ఉపదేశం చేశారు. చేసిన తర్వాత మనస్సును నిలకడ పెట్టుకున్నాడు. ఈ తర్వాత ఇప్పుడు విదురుల వారు తీర్థయాత్రలు చేస్తున్నారు. తీర్థయాత్రలు ఎంతకాలం చేశారు? 36 సంవత్సరాలు తీర్థయాత్రలు చేశారు విదురుల వారు. ఆ చేసిన సందర్భంలో యమునా నదీ తీరం దగ్గరికి వెళ్ళారు. యమునా నదీ తీరం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఉద్ధవుల వారు కనిపించారు. ఈ ఉద్ధవుల వారు ఎవరయ్యా అన్నారు. కృష్ణ పరమాత్మకు ఒక ప్రాణస్వరూపం అన్నమాట. అంటే అర్జునుడు ప్రాణమా ఉద్ధవుడు ప్రాణమా అంటే ఉద్ధవుడే నాకు ప్రాణం అంటారు. నీ మీద ప్రేమ, నీకెవరి మీద ప్రేమ అయ్యా అని అడిగారు కృష్ణ పరమాత్మని. నా మీద నాకంత ప్రేమ లేదు, నాకు లక్ష్మీదేవి మీద అంత ప్రేమ లేదు, బ్రహ్మదేవుని మీద అంత ప్రేమ లేదు, పరమేశ్వరుని మీద అంత ప్రేమ లేదు, నా మీద నాకంత ప్రేమ లేదు, ఉద్ధవుడు అంటే అంత ప్రేమ అన్నారు. ఈ మాట అన్న తర్వాత మీరు తర్వాత ఇంకే ప్రశ్న వేయక్కర్లేదు, ఈ మనసులో మీరు సమాధానం చెప్పుకోవడం అనమాట. కాబట్టి నాత్మయోనిర్న శంకర నా శ్రీ, ఈ వీళ్ళెవరూ కూడా నాకు ఇష్టం కాదు, అందుకోసం నా మీద నాకంత ప్రేమ లేదు, యథా ఆత్మ నా మీద నాకంత ప్రేమ లేదు, యథా ఉద్ధవే అన్నమాట. ఉద్ధవుని ఎందు ఎంత ప్రేమ అన్నాడు. ఆ ఉద్ధవ అనే పదమునకు భాగవతంలో ప్రతి పదమునకు వ్యుత్పత్తి అంటే నిర్వచనం ఉంటుందన్నమాట. అది చెప్పలేకపోతే చెప్పలేని వాని అజ్ఞానము, వాడు చూడని అజ్ఞానం తప్ప ప్రతి దానికి వాడు అర్థం ఇచ్చున్నారు. ఉద్ధవ అంటే హవము అంటే యజ్ఞము, దానికంటే గొప్పవాడు అనమాట. యజ్ఞస్వరూపుడు మహావిష్ణువు అయితే యజ్ఞో వై విష్ణు అనిగా, అంటే విష్ణుస్వరూపమైన యజ్ఞం కంటే కూడా ఉత్కృష్ట, అంటే పరమాత్మ కంటే గొప్పవాడయ్యా అన్నాడు. అంటే భక్తుడన్నవాడు ఎటువంటి వాడయ్యా అన్నాడు. అంటే భగవంతుడి కంటే గొప్ప అయ్యా అన్నాడు. ఎందుకంటే భగవంతుడు అన్ని లోకాన్ని తరగడుపులో పెట్టుకుంటే ఆ భగవంతుడు తన హృదయంలో పెట్టుకుంటాడు. అందువల్ల భగవంతుడిని మోసినటువంటి భక్తుడు గొప్ప. అందుకోసం ఒకప్పుడు అడిగారు, నాయన ఈ అఖండమైన ఈ భూమండలాన్ని మోసేటటువంటి వాడు నారదుల వారితో కృష్ణ పరమాత్మకి సమావేశమైంది. ఈ యావత్ భూమండలాన్ని మోసేవాడు ఎవరయ్యా అన్నారు. పృథ్వీ భూమి మోసిందండి అని. భూమిని మోసిన వారు ఎవరయ్యా అన్నారు. శేషుడు మోసారండి. అందువల్ల పృథ్వీ శేషపుత, శేషుడు మోసాడు కాబట్టి పృథ్వీ కంటే గొప్పవారు పృథ్వీని మోసినంత బరువు ఆయన శక్తి ఉందంటే ఆయన శేషుడు గొప్ప కదా. ఆ శేషుడిని మోసిన వారు ఎవరయ్యా అన్నారు. కంఠాభరణంగా పెట్టుకున్నాడు పరమేశ్వరుడు. అందువల్ల భూమిని మోసిన శేషుని మోసిన ఈశ్వరుడు గొప్పయ్యా అన్నారు. ఈశ్వరుని మోసింది ఎవరయ్యా అన్నారు. కైలాసం మోసిందండి అన్నారు. కైలాసం గొప్ప కదా అన్నారు. కైలాసాన్ని మోసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అన్నారు. రావణాసుడు మోసాడండి అన్నాడు. భుజం మీద పెట్టుకొని ఇట్లా అన్నాడు అనమాట. పార్వతీదేవి వచ్చి పరమేశ్వరుడి మీద ఠక్కున పడ్డదనమాట. పడగానే పరమేశ్వరుడు ఎంత ఆనందపడ్డాడంటే ఇంత అంతా కాదనమాట. పార్వతీదేవి తనంతట తానుగా వచ్చి తొట్టుపాటు చేతనైతే ఏమైతే అని తన మీద వచ్చి ఆలింగనం చేసుకుంటే ఈ సుఖము కైలాసమానం ప్రకారం 165 సంవత్సరాలకి ఒక్కసారి పార్వతీదేవి పరమేశ్వరుడికి సమీపంకి వస్తుందన్నమాట. అలాంటిది ఆ రకంగా ఇప్పుడైతే పడేసరికి పరమానంద పడిపోయాడు. ఆ ఆనందానికి అవధి లేదు పరమేశ్వరునికి. అలాంటి సందర్భంలో రావణాసుడు ఏం చేశాడయ్యా అన్నాడు. ఆ కైలాసాన్ని మోసి ఇలా అంటం చేత ఆ రావణాసుడు, నాయన పరమేశ్వర, నువ్వు నాకేదో వరం ఇచ్చావని అనుకుంటున్నానేమో, నీకు ఇచ్చినటువంటి సుఖం కంటే కూడా నువ్వు ఇచ్చిన వరం పెద్దది కాదు. నువ్వు లోకంలో ఎవరికి నేను వాడికి వరం ఇచ్చాను, నాకేం చెప్పొద్దు, నా గురించి చెప్పవద్దు, నేనే నీకు బాకీ ఉన్నానని చెప్పు, నాకు బాకీ ఉన్నట్టు నువ్వు చెప్పుకోవాలని అన్నారన్నమాట. అని వెళ్ళిపోయాడు. అందుచేత ఇచ్ఛాసదృశం పినాకిన అన్నారు. ఈశ్వరుడు ఇచ్చినటువంటి కోరికంతా కూడా నేను నీకు ఇచ్చినటువంటి సుఖం కంటే గొప్పదేం కాదయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు.
అందువల్ల ఇప్పుడు ఎవరు గొప్ప? భూమిని మోసిన, శేషుని మోసిన, ఈశ్వరుని మోసిన, కైలాసాన్ని మోసిన రావణాసురుడు గొప్పయ్యా అన్నారు. ఈ రావణాసురుని ఒకప్పుడు అందరి మీద యుద్ధానికి వెళ్ళాడు రావణాసురుడు. అప్పుడు ఏం చేశారయ్యా అంటే, ఆ వాలి అనేటువంటి వానరుడు కాస్త రావణాసురుని చంకలో పెట్టుకొని గిర తిప్పి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల 4 సముద్రాల్లో నుంచి విసిరేశాడు. విసిరేస్తే ఎక్కడికి పోయాడయ్యా అన్నాడు. అంటే వాళ్ళ ఇంట్లో ఇంత లోపల ఒక ఆడమనిషి వచ్చింది. అంటే ఆ తార, ఆ భార్య యొక్క భార్య తారకు ఒక అనుచరురాలు వచ్చింది. ఏమన్నా అమ్మగారు గిరక్కాయలు తెమ్మన్నారు అన్నారు. దేనికి అన్నారు? ఇవాళ పిల్లవాడిని ఉయ్యాల్లో వేస్తున్నారు అంగదుడిని, అందుకోసం గిరక్కాయలు కావాలన్నారు. ఓహో అలాగా అని చెప్పి ఆ రావణాసురుని కూర్చాడు. వీళ్ళు గిరక్కాయగా ఉపయోగించాడు, తీసుకెళ్ళండి అన్నారు. ఆ తీసుకెళ్ళేసరికి ఉయ్యాలకు కట్టారు, పైన కట్టారు. మనం ఉయ్యాలకి బొమ్మలు కట్టినట్టుగా కట్టారు. 10 తలల రావణాసురుని పైన కట్టారు. కట్టేసరికి అంగదుడు కూర్చున్నాడు. అంగదుడికి కాస్త పసిపిల్లవాడుగా వాడికి చెప్పా పెట్టకుండా అల్పాచమానం వచ్చింది. అది వచ్చేసరికి ఆ వేగం ఎలా అయింది అంటే వాడి 10 తలలు కాస్త కడిగేసింది అనమాట. అంగదుడు రాయభారంలో చెప్తాడు ఈ విషయం అంతా కూడా. అందుచేత అటువంటి స్థితి కలిగింది. అంటే ఇప్పుడు ఏమైంది? రావణాసురుడిని కాస్త మోసిన వాడు వాలి గొప్పయ్యా అన్నారు. ఆ వాలిని కాస్త సంహారం చేసింది ఎవరయ్యా? రామచంద్రమూర్తి అయ్యా అన్నారు. ఆ రామచంద్రమూర్తి హృదయంలో పెట్టుకుంది ఎవరయ్యా? భక్తులయ్యా అన్నారు. ఇక భక్తుడి కంటే గొప్పవాడు ఎవరన్నా ఉన్నారా? లేరన్నమాట. కాబట్టి సమస్త లోకాధిపతి అయిన ఆ సాక్షాత్తు ఆ మహావిష్ణు స్వరూపమైన రామచంద్రమూర్తిని హృదయంలో పెట్టుకున్న భక్తులు గొప్ప కాబట్టి భక్తుల్ని మించిన వారు ఎవ్వరూ లేరు అనే సిద్ధాంతం తేల్చి చెప్పారన్నమాట. ప్రస్తుతంలో విదురుల వారు మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఉద్ధవుల వారు ఆయన కలిశారు. హవం కంటే గొప్ప, యజ్ఞం కంటే గొప్ప ఉద్ధవుడు అన్నమాట. అది కాకుండా పరమాత్మ చేత అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానస్వరూపుడు అవుతాడు కాబట్టి ఉద్ధవుడు అని కూడా ఒక వ్యుత్పత్తి చెప్తారన్నమాట. అందుచేత వీరిద్దరూ కలిసి యమునా నదీ తీరం దగ్గర కలిశారు. ఉద్ధవుల వారు అంతకుముందు ఒక కృష్ణ పరమాత్మ దగ్గర అనుగ్రహం పొంది ఉపదేశం పొంది కృష్ణ పరమాత్మ అంతర్ధానం అవుతారు, అంటే అవతారాన్ని చాలించారు. ఆ సందర్భంలో ఉద్ధవుడు అంటాడు, స్వామి నాకేదైనా సెలవు ఇవ్వవలసిందన్నారు. నాయన ఉద్ధవ, నువ్వు వెళ్ళు, నువ్వు మాత్రం వెళుతూ ఎక్కడికి వెళ్తావంటే బదరికాశ్రమానికి వెళ్ళు. ఆ బదరికాశ్రమానికి వెళ్ళేటప్పుడు నువ్వు యమునా నదీ మీదుగా వెళతావు. ఆ యమునా నదీ తీరంలో నీకు విదురుడు ఎదురవుతాడు. ఆ విదురుడితో నువ్వు నేను చెప్పాను ఒక మాట చెప్పు. ఏమంటే నాయన, కృష్ణ పరమాత్మ నిన్ను తిన్నగా వెళ్ళి హరిద్వారంలో మైత్రేయ మహర్షి ఆశ్రమానికి వెళ్ళమన్నారు అని చెప్పు. అతను అక్కడికి వెళ్తాడు. భాగవత ధర్మములు, భాగవత కథలంతా కూడా మైత్రేయ మహర్షి ద్వారా తెలుసుకుంటాడు అని చెప్పి ఉద్ధవునితో చెప్పారు. ఆ పరమాత్మ అన్నారు కాబట్టి ఖచ్చితంగా నాకు విదురుడు కలుస్తాడు అని ఉద్ధవునికి కోరిక అన్నమాట. ఈయన చాలా మహాభక్తుడు, ఆయన మహాభక్తుడు విదురుడు కూడా. వీళ్ళిద్దరూ కలిసి యమునా నదీ తీరంలో కలిశారు. కలిసేసరికి నాయన కృష్ణ పరమాత్మ చెప్పారు నువ్వు కలుస్తామని అన్నారు. ఆయన అలా అన్నారా అండి? కృష్ణ పరమాత్మ నన్ను తలుచుకున్నారా అండి అని విదురుడు పొంగిపోతున్నాడు అనమాట. ఒక్కసారి కాదు 3 సార్లు తలుచుకున్నారు నాయన. పరమాత్మ అవతారం సాధించే ముందు 3 సార్లు అందరికీ అన్నీ ఇచ్చాను, కానీ విదురుడికి ఏమీ ఇవ్వలేకపోయాను. విదురుడి ఇంట్లో పండ్లు తిన్నానే కానీ అతనికి నేను రుణపడినానే, అతన్ని ఎలాగైనా సరే అతనికి ఎలా అనుగ్రహించాలని ఆలోచిస్తున్నాను అని ఆ విదురుడి గురించి 3 సార్లు అడిగారట. ఆ మాట చెప్తారు ఉద్ధవుడు. నిన్ను 3 సార్లు తలుచుకున్నారు నాయన. అయితే నీకు మాట చెప్పమన్నారు. ఏమనంటే నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి నువ్వు హరిద్వారానికి వెళ్ళి మైత్రేయ మహర్షి ఆశ్రమంలో భాగవత ధర్మాలు ఆయన ద్వారా తెలుసుకోవాల్సింది. ఈ మాట కృష్ణ పరమాత్మ అవతారం సాధించే ముందు చెప్పారు. అప్పుడు ఎవరున్నారయ్యా ఆయన దగ్గర అంటే మైత్రేయ మహర్షి ఉన్నారు, ఉద్ధవుడు ఉన్నారు, ఈ ఇద్దరు ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. పరమాత్మ వైకుంఠానికి వెళ్ళారు. ఆ సందర్భంలో మైత్రేయ మహర్షి తన ఆశ్రమానికి వెళ్ళి కూర్చున్నాడు. దేనికోసం? విదురుల వారు వస్తారు అన్నారుగా, ఆ మహానుభావుడికి భాగవత కథ చెప్పమన్నారుగా, అందుకోసం ఆయన నిరీక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉద్ధవుడు ఆ యమునా నదీ తీరంకి వెళ్ళారు, అక్కడ కలుస్తారని చెప్పి. అక్కడ ఆయన కలిసిన తర్వాత ఈ మాట చెప్పారు. నాయన ఇక్కడి నుంచి మీరు తిన్నగా అక్కడికి వెళ్ళండి, మీరు వెళితే ఆ మైత్రేయ మహర్షి మీకోసం నిరీక్షిస్తున్నారు, భాగవత కథ చెప్తారు అని చెప్పి పంపించారు. అప్పుడు ఆయన వెంటనే బయలుదేరి వెళ్ళారు. మైత్రేయ మహర్షి ఈయన కోసం చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగా హఠాత్తుగా విదురుల వారు వచ్చారు. రాగానే నాయన మహానుభావ వచ్చావా, నువ్వు ఎప్పుడు వస్తావా, నీకు ఆ భాగవత కథ ఎలా చెప్పాలా అని. ఈ మైత్రేయ మహర్షి ఎవరంటే వేదవ్యాసుల వారు, మైత్రేయ మహర్షి ఇద్దరూ కూడా పరాశర మహర్షి దగ్గర చదువుకున్నారు. అంటే వీళ్ళిద్దరూ ఒకే గురువు దగ్గర చదువుకున్నవాడు. వేదవ్యాసుల వారి తండ్రి పరాశర మహర్షి అయితే పరాశర మహర్షి దగ్గరే ఈ మైత్రేయ మహర్షి చదువుకున్నారు, వేదవ్యాసుల వారు చదువుకున్నారు. అయితే వయస్సులో వేదవ్యాసుల వారు పెద్ద,
ఇంకొక స్కాంద పురాణంలో ఒక కథ ఉంది. మైత్రేయ మహర్షి ఎటువంటి వారు అంటే వేదవ్యాసుల వారి చేత ఉద్ధరింపబడ్డవారు అని. ఆ కథ చాలా విస్తృతం, తర్వాత నెమ్మదిగా చెప్పుకుందాం. అయితే ఈ రకంగా ఎప్పుడైతే చెప్పారో మైత్రేయ మహర్షి వెంటనే ఈయనకి భాగవత కథ చెప్పడం మొదలుపెట్టారు. ఆ చెబుతూ ఉంటే ఆ దివ్యమైనటువంటి కథను వింటూ ఉన్నారు. ఆ భగవంతుని యొక్క స్వరూపంలో నుంచి వచ్చినటువంటి బ్రహ్మదేవుడు ఏ రకంగా ఆవిర్భవించినప్పుడు మొట్టమొదటి ఏమిటండి, యావత్తు జలమే తప్ప ఇంకా ఏదీ లేదు. జలస్వరూపంగా ఉన్నటువంటి స్వరూపంలో నుంచి బ్రహ్మదేవుడు ఒక కమలము, ఆ కమలంలో నుంచి బ్రహ్మదేవుడు మొట్టమొదటిగా వచ్చారు. బ్రహ్మదేవుడు చూస్తే చుట్టూ ఎవరన్నా ఉన్నారా అంటారు, ఎవ్వరూ లేరు, నీరే కనిపిస్తున్నది. తనకు జన్మనిచ్చినటువంటి మహావిష్ణు స్వరూపాన్ని చూడగలిగారా? చూడలేకపోయారు. ఆయన కనిపించింది ఒక పద్మమే కనిపించింది. ఈ పద్మం యొక్క మూల స్వరూపం ఏమిటో చూద్దామని చెప్పి ఆ పద్మం లోపల నుంచి మధ్యలో నాభి దగ్గర నుంచి అంటే ఆ ఉండే కర్ణికి అంటుంటారు అన్నమాట. అంటే ఆ పుప్పొడి ఉండేటువంటి చోట్ల రంధ్రం చేసుకొని తిన్నగా కిందకి వెళ్ళాడు. అది ఎంత దూరం ఉందో చూద్దాం, అక్కడ ఎవరన్నా ఉన్నారేమో అని వెళితే ఎంతకాలం ప్రయత్నం చేశారు? 100 సంవత్సరముల పాటు ప్రయాణం చేశారు. 100 సంవత్సరాలు తిరిగితే కిందకి వెళితే ఆయనకి మార్గం కనిపించలేదు. అంటే ఎవరన్నా ఉన్నారా, తనను జన్మనిచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా తెలుసుకుందామని వెళ్ళారు, కుదరలేదు. అప్పుడు వెంటనే మళ్ళీ ఎక్కడికి వచ్చారు? మళ్ళా 100 సంవత్సరాలు ప్రయాణం చేసి పైకి వచ్చారన్నమాట. పైకి వచ్చి చూస్తే ఎవరు లేరు. తర్వాత పరమాత్మ దర్శనం అయింది. పరమాత్మ అనుగ్రహాన్ని పొందారు శ్రీ మహావిష్ణువు యొక్క కృపణ మధ్య. ఎందుకంటే పరమాత్మ యొక్క నాభికరణంలో నుంచి ఆవిర్భవించిన వాడు. ఆయన ఏమనుకున్నారు? ఎవరూ లేరు కాబట్టి, నేనే మొట్టమొదటి వాడిని కాబట్టి, నేనే ఆదిదేవుడిని, నాకంటే ఎవరు లేరు అనుకున్నారు, భ్రాంతి పడ్డారు. తర్వాత పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగింది. కలిగిన తర్వాత నన్ను ఏం చేయమంటారు అని అడిగారు బ్రహ్మదేవుడు. నాయన నువ్వు సృష్టి చేయవలసింది అని పరమాత్మ ఆదేశించారు. అప్పుడు ఆ సృష్టి చేసేటప్పుడు మొట్టమొదట ఆయన సృష్టి చేయమనగానే చేస్తానని చెప్పి కోరికతో చేశారు. కోరికతో చేస్తే దాంట్లో నుంచి ఒక యక్షుడు, అంటే మనిషిని కాస్త మింగేటటువంటి శక్తి కలిగినటువంటి జీవం అలాంటివి కలిగినవి అనమాట. అది బ్రహ్మదేవుడినే మింగేయటానికి సిద్ధపడ్డమన్నమాట. బ్రహ్మదేవుడు వెంటనే భయపడిపోయి ఆ శరీరాన్ని కాస్త విడిచిపెట్టి వేరొక శరీరాన్ని ధరించాడు. ఇలా కొద్దిగా మార్పు వచ్చిన తర్వాత అయ్యో పొరపాటు అయిపోయింది అని అనుకుంటుంటే అప్పుడు వెంటనే ఆయన వేరొక స్వరూపంతో మళ్ళీ ఈసారి తపస్సు చేశాడు. అంటే సామాన్యంగా ఒక సంకేతాలు ఎలా ఉంటామంటే భాగవతంలో ఆయన ఎప్పుడైనా సంతానం పొందాలి అంటే ఏదో యాదృచ్ఛికంగా శరీరంలో మనస్సులో కోరిక కలిగి స్త్రీ పురుషుల యొక్క కలయిక కాదు. వివాహం అయిన తర్వాత కొంతకాలం బ్రహ్మచర్యంలో అనుష్ఠానం చేయాలి, లేదా వివాహానికంటే ముందే కొంత అనుష్ఠానం చేయాలి. చేసి ఒక అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, దాంట్లో ఆ వీర్యం యొక్క శుద్ధి కలుగుతుంది. ఆ రకంగా ఉన్న తర్వాత ఆ పరమ పవిత్రమైన తపస్సు చేత నిగ్రహించబడినటువంటి ఆ వీర్యకణాన్ని స్త్రీ యందు ప్రవేశపెడితే కలిగే సంతానం గొప్పదైన సంతానం కలుగుతారు. సమాజానికి హితం కలగకపోవచ్చు, కానీ కనీసం సంసారంలో ఉన్న పెద్దలకు కష్టం లేకుండా చేస్తారు. అలాంటి రీతిగా చెయ్యాలని భాగవతంలో పదే వస్తుందన్నమాట. అందువల్ల ఎప్పుడైనా సరే వివాహం అయిన తర్వాత ఒక దివ్యమైనటువంటి తపస్సు అనేటువంటి చేసి తపస్సు వల్ల సంతానాన్ని కనాలి అంటారు. ఆ రకంగా ముందు బ్రహ్మదేవుడు మొదటిసారి చేసింది కోరికతో చేస్తే అది విపరీతమైంది. తర్వాత తపస్సు చేసుకున్నారు, ఏకాగ్రమైన మనస్సుతో చేస్తే ఇప్పుడు సనకాది మహర్షులు మొదలైన వాళ్ళంతా కూడా కలిగారు, మానసపుత్రులు కలిగారు. బ్రహ్మదేవునకు సరస్వతి అమ్మవారి యందు సంతానం లేదు, ఎందుకంటే ఆమె కూడా ఆయన నుంచి ఆవిర్భవించినటువంటిది. ఆమె యందు మనస్సు కలుగుతుందేమో అనే ఉద్దేశం చేత ప్రవర్తించబోతూ ఉంటే బ్రహ్మదేవుని సనకాది మహర్షులు వారించారు, మీరు చేసేది సరి అయినటువంటిది కాదు, మీ చేత సృష్టిపబడినటువంటి సరస్వతీదేవి యందు మీరు మక్కువ కలిగి ఉండట భావ్యం కాదు అని ఆ రకంగా వాళ్ళు వారించారు. ఆ వారించిన దానివల్ల వాళ్ళు కూడా కొంత కష్టపడ్డారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే అప్పటి నుంచి సరస్వతి అమ్మవారికి బ్రహ్మదేవుని వల్ల కలిగిన సంతానం కాదు, మొత్తం కూడా మానస సృష్టి, శరీర అవయవాల్లో నుంచి సృష్టి, ఇంతకు తప్పించి ఇంకేం లేదు. అంటే అంగంలో నుంచి, శరీర అవయవాల్లో నుంచి, తొడలో నుంచి ఒకళ్ళు, పాదముల్లో నుంచి ఒకళ్ళు, ముఖంలో నుంచి ఇలా కొంత సృష్టి అయింది. ఇది కాకుండా మనస్సులో నుంచి కొంత సృష్టి అయింది. అందువల్ల ఈ శరీర అవయవాల్లో నుంచి పుట్టిన వాళ్ళ కంటే కూడా మనస్సులో నుంచి పుట్టినటువంటి వాళ్ళు శ్రేష్ఠులు, మానస సృష్టి గొప్పది. అందువల్ల ఈ సనకాది మహర్షులంతా ఆ రకంగా ఆవిర్భవించారు అని చెప్తూ అదే సందర్భంలో ఆయన ఈ మహనీయుడైనటువంటి ఈ మానస సంతానంలో మరీచి మహర్షి అని ఒక ఆయన ఉన్నారు. బ్రహ్మదేవుని యొక్క మానసపుత్రుల్లో మరీచి కూడా ఒకరు. ఆ మరీచి మహర్షి సంతానము కశ్యపుడు అని ఉన్నారు. ఆ కశ్యపుడు అంటే కశ్యప అనే దాన్ని 1, 2, 3 కాకుండా 3, 2, 1 చదివితే పశ్యక అని అవుతుందన్నమాట. పశ్యక కశ్యపోజ్ఞేయ అంటారు. బ్రహ్మతత్వాన్ని ప్రత్యక్షం చేసుకుంటూ ఉంటాడు ఆయన.
అంటే సాక్షాత్ పరబ్రహ్మ సాక్షాత్కారం కలిగేంత జ్ఞానం కలవాడు. అందువల్ల ఆయనకి కశ్యపుడు అని పేరు పెట్టారనమాట. అందువల్ల ఆ కశ్యప మహర్షి ఉన్నాడు. ఆ కశ్యప మహర్షికి దక్ష ప్రజాపతి తన కూతుళ్ళ నుంచి వివాహం చేశాడు. ఆ కూతుళ్ళ నుంచి వివాహం చేస్తే అందులో ఒక కూతురు దితి, అదితి మొదలైన వాడు కూడా ఉన్నారు. ఆ దితి అనేటువంటి ఆమె ఉంది. భాగవతంలో ఇంతకు ముందు కూడా నేను చెప్పాను మీకు, ప్రతి పదానికి వ్యుత్పత్తి అంటే నిర్వచనం ఉంటుంది. దితి అంటే అర్థం. ఇప్పుడు కశ్యప అంటే మనం పశ్యకాలంగా, ఇది నేను చెప్పింది కాదండి, వ్యాఖ్యాతలు అనుగ్రహించింది. శ్రీధర స్వామి వారు మొదలైన పెద్దలంతా చెప్పిందే మనం చదువుకొని, పెద్దల దగ్గర అనుగ్రహిస్తే మనం చదువుకొని దానికి తెలుసుకున్నటువంటి 4 మాటలే. ఎందుకోసమే విభజనల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. ఇది పోతన గారు చెప్పిన మాట. ఈ పోతన గారి కంటే ముందెవరు చెప్పారు? సూతుల వారు చెప్తారు. అంటే తత్వశ్రావయిష్యామి యథాధీతం యథామతి. సౌనకాది మహర్షులతో చెప్తున్నారు, అయ్యా నేను మా గురువుగారైన సుఖయోగేంద్ర వారు ఏదైతే చెప్పారో అదంతా నేను చెప్తాను అంటే సాహసం చేయలే. ఎందుకంటే మీ గురువుగారంత గొప్పవాడు వారు అంటారేమో అని భయం అనమాట. ఆయన కూడా ఆయన మీద ఒక అధైర్యం కూడా అనమాట. అంతటి వాడినా నేను, మా గురువులు ఎక్కడ, నేనెక్కడ, అందువల్ల యథాధీతం ఎలా చదివానో అలా చెప్తాను అనుకొని యథామతి నా బుద్ధికి తగ్గట్టుగా నేను చెప్తానండి అని చెప్పి ఆయన వినయాన్ని ప్రదర్శించారు. ఇదే వాక్యాన్ని తీసుకొని పోతన గారు మహానుభావుడు. అందువల్ల విబుధజనుల వలన విన్నంత, ముందు పెద్దల దగ్గర వినాలి. విన్న తర్వాత మనం ఇంటికి వెళ్ళి పుస్తకం చూసుకోవాలి. అంతే తప్ప నేను సొంతంగా చూసుకున్నానండి, నాకు ఎవరు గురువు లేదండి అని అనుకుంటే నీకు గురువు లేదని దానికి అర్థం, నీకు లక్ష్యశుద్ధి లేదని దానికి అర్థం అనమాట. ఏంటంటే ఏదైతే గురువు దగ్గర చదువుకోవాలనో, గురువు దగ్గర ఉపదేశం పొందవలనో దాని ఉపదేశం పొందవలసిందే. దాన్ని తద్భిన్నంగా చేస్తే దానికి ఏ ప్రామాణికత ఉండదు, ఏ రకమైనటువంటి సిద్ధి ఉండదు. అది లోకోత్తరమైన చరిత్ర కలిగిన వాడికి చెప్పలేం, కానీ సాధారణమైనటువంటి మానవుల దగ్గర ఈ విషయం కుదరదు అనమాట. అందువల్ల ఇక్కడ చెప్తున్నారు యథాధీతం, విధజనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత, ఇంకా తగ్గిపోవడం అనమాట. నాకెంత తెలుసో అంతే చెప్తానండి, తెలియని విషయాలు తెలిసినట్టుగా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడనండి, ఆ ప్రలాపన నా దగ్గర లేదు అని అన్నమాట. అంత వినయాన్ని ప్రదర్శించి చెప్పినటువంటి రీతి అనమాట. అందువల్ల ఇక్కడ చెప్తున్నారు, మహనీయుడైనటువంటి ఆ విదురుల వారికి చెప్పేటువంటి సందర్భంలో బ్రహ్మదేవుడు ఇప్పుడు దితి అనేటువంటి ఆమె దక్ష ప్రజాపతి కూతురులో ఉంది. ఆమె దితి అంటే అర్థం అంటే ఖండించేది అని అర్థం. అంటే ఆయన అవును అంటే ఈవిడ కాదు అంటుందన్నమాట. అందువల్ల జతి ఇది దితి అనమాట, అంటే ఖండించేది కాబట్టి దితి అని. ఆ దితి సంతానమే దైత్యులు అనమాట. అదితి అని కానుంది. అదితి సంతానము అంటే నజ్జతి ఇది అదితి అనమాట, ఖండించదు. భర్త ఏం చెప్తే అది వింటుందన్నమాట. అందువల్ల ఆ అదితి సంతానం అంట ఆదితేయులు అంటే దేవతలు అనమాట. అంటే సప్తగుణ ప్రధానమైనటువంటి స్త్రీ అదితి, కొద్దిగా రజోగుణ ప్రధానమైనటువంటి దితి స్త్రీ దితి అనమాట. అంతమందిని కూడా ఆయనకి ఇచ్చి చేశారు కాబట్టి ఈ 13 మందిని ఆయన చేసుకొని ఉండటం చేత ఆ కశ్యప ప్రజాపతి అనేక మంది భార్యలు ఉన్నారు. అందులో ఒకరు సర్ప సంతానానికి కన్నా వాళ్ళు ఉన్నారు, ఇంకో జంతు రూపంగా ఉండే సంతానం కన్నా అన్ని రకాల. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా 100కి 90% అంతా దక్ష ప్రజాపతి సృష్టి తప్ప అంతకంటే వేరే కానే కాదు. బ్రహ్మదేవుని సృష్టి కంటే ఎక్కువ సృష్టి చేశారయ్యా దక్ష ప్రజాపతి సంతాన సృష్టి అని చెప్తుంటారన్నమాట. అందుచేత ఇక్కడ ఉన్నటువంటి ఈ సంతానంలో దితి అనేటువంటి ఆమె ఏం చేసిందంటే, ఒకరోజు సాయంకాల సమయంలో భర్త సంధ్యావందనం చేసుకొని అగ్నిహోత్ర గృహంలో ప్రవేశించి అగ్నిహోత్రం చేద్దాం అనుకొని అగ్నిగృహానికి వెళ్ళారు. అంటే మనకు సామాన్యంగా అయ్యా ఫలానా రూమ్ అని దానికి పేర్లు పెడుతుంటాం. వాళ్ళకు కూడా పూర్వకాలంలో ఋషులకు ఏ గృహం ఉండాలి అన్నాడు. దేవతా గృహం ఒకటి ఉండాలి, అగ్నిగృహం ఒకటి ఉండాలి. అంటే అగ్ని త్రేతాగ్ని యొక్క ఆరాధన చేసేటువంటి ఆ ఉపాసన చేసేటువంటి ఒక గృహం ప్రత్యేకం ఉంటుందన్నమాట. ఆ గృహంలో సాయంకాలం వాళ్ళ అనుష్ఠాన కాలం ఎక్కువగా అక్కడే జరుపుతుంటారన్నమాట. ఆ అగ్ని సాక్షికంగానే ఉండాలంతా మొత్తం కూడా. అందుచేత అక్కడ కూర్చొని చేద్దామని అనుకుంటుంటే ఆ సమయంలో ఆమెకి మనస్సులో ఒక వికారం కలిగింది. వికారం అంటే ఏంటి? భర్తతో కలవాలనేటువంటి ఒక వికారం కలిగింది. ఆ వికారం కలిగేసరికి భర్తను కాస్త ఒకసారి పట్టుకుంటే ఆయన గ్రహించాడు. ఎందుకంటే ఆ స్త్రీ యొక్క చేష్ట, ఆ చేష్ట తర్వాత ముఖంలో ఉన్నటువంటి కళ్ళల్లో ఉన్నటువంటి ఎర్ర జీర అంటే కామాన్ని కోరుకునేటటువంటి ఒక ఆ విలక్షణమైనటువంటి ఆ స్థితి గ్రహించి మహానుభావుడు, ఎందుకంటే చాలా జ్ఞాని కాబట్టి ఆయన ఉన్నారు, నువ్వు పొరపాటు చేస్తున్నావు, నీకు ఇప్పుడు చాలామంది పెద్దలంతా ఉన్నారు, వాళ్ళ మార్గం ఒకటి వినాలి. ఇది అకాలం, ఇది సంధ్యాకాలము, ఈ సమయంలో రాక్షసుల యొక్క సంబంధం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఈ సమయంలో కలిస్తే కూడా ప్రమాదము. ఇది కాకుండా ఇంకొక మాట చెప్తున్నాను, పరమేశ్వరుడు సతీదేవితో కలిసి ఇప్పుడు విహారం చేస్తూ ఉంటారు. అటువంటి మహానుభావుడు వచ్చే సమయం ఇది అయుక్తమైనటువంటి కాలము, ఇప్పుడు వద్దు అని అన్నారు. అంటే కామాతురాణం భయం నలజ్జ అని ఒక మాట ఉంది. ఆ కోరిక కలిగిన తర్వాత దాన్ని ఆపుకోవడం ఎవరి వల్ల కాదు. అది ఆపుకుంటే గొప్పవాడు, ఆపుకోలేకపోతే అసమర్థుడు. ఈవిడ ఏం తప్తాయచ్చాత్
అంటే ఆ శుచిత్వం లేదు, నిలుపుకునేటటువంటి శక్తి లేదు. మన్మధుని యొక్క బాణముల చేత కొట్టబడి మనస్సంతా వికలమైపోయి ఆమె ఏమాత్రం ఒప్పుకోలే. కాదు, ఖచ్చితంగా ఉండాల్సిందని ఆ సమయంలో అనుష్ఠాన సమయంలో గట్టిగా అడిగితే, అడిగినటువంటి భార్యకి వెంటనే కోరిక తీర్చకపోతే ఆయనకు ప్రాయశ్చిత్తం ఉన్నది. అందుకోసమని విధి లేక ఆయన ఏం చేశారంటే ఒక్కసారి ఉండవలసిందని ఆ అనుష్ఠానాన్ని క్లుప్తంగా పూర్తి చేసుకొని ఆచమనం చేసుకొని భగవంతుడిని స్మరించుకొని ఆమెతో కలిశారు. ఆ కలిసిన తర్వాత కొన్ని క్షణములకే ఆమెకు పశ్చాత్తాపం కలిగింది. నేను ఎంతో పొరపాటు చేశాను, నా భర్తని చాలా ఇబ్బంది పెట్టాను నేను అని చెప్పి కంటి వెంట నీరు పెట్టుకుంది. ఎందుకంటే అయిన తర్వాత కలిగినటువంటి ఒక పశ్చాత్తాపం కలిగి నన్ను మన్నించవలసింది అని చెప్పి భర్తను కోరింది. అయితే అప్పుడు ఆయన అన్నారు, నీకు ఇప్పుడు కలిగేటటువంటి సంతానం ఉందే అది లోక భయంకరులైనటువంటి వాడు కలుగుతారు సుమా అన్నారు. అప్పుడు ఆవిడ అన్నది, అయ్యా నా కుమారుడు సాక్షాత్తు సప్తగుణ ప్రధానమైనటువంటి ఆ రుద్రుని చేతిలో, ఈశ్వరుని యొక్క చేతిలో నా పిల్లలకు మరణం లేకుండుగాక అలా ఒక్క వరం ఇవ్వండి చాలు అని అన్నమాట. అంటే ఈశ్వరుని చేతిలో మరణించకుండగా మహావిష్ణువు చేతిలో మరణించేటటువంటి స్థితిని అనుగ్రహించవలసింది. అంటే అది బ్రాహ్మణ దేవతాకమైన రుద్రుని యొక్క చేతిలో మరణించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, అది చాలా ఇబ్బంది కలిగించేటువంటిది కాబట్టి మహావిష్ణువు చేతిలో నా పిల్లలు మరణించేట్టు అనుగ్రహించవలసింది అని కోరింది ఆయన. అంటే సరే అని అప్పుడు చెప్పారు, నీకు చాలా లోక భయంకరుడైనటువంటి కుమారుడు 2 కలుగుతారు దీనివల్ల. అది ఎటువంటి వాడైనా అభద్రవు అంటారు అన్నమాట. అభద్రం అంటే అమంగళకరం, భద్రం అంటే మంగళం, అభద్రం అంటే అమంగళకరమైన వాళ్ళని. అలా కూడా కాదు, భాగవతంలో ఎన్ని రహస్యాలు చెప్పారంటే అంటే విష్ణుమూర్తి వల్ల భద్ర అంటే మోక్షాన్ని పొందేవాళ్ళు 2 పిల్లలు పుడతారు. వాళ్ళిద్దరు కూడా విష్ణుమూర్తి వల్లనే. ఆత్ విష్ణోహం భద్రం మంగళం యయోస్తౌ అన్నమాట. అభద్రం ఏ ఇద్దరికి విష్ణుమూర్తి అకార అంటే అక్షరాణామకారోస్మి ఉందిగా గీతావచనాదుల్లో. అందువల్ల ఆ మహావిష్ణువు చేతిలో మరణించేటటువంటి వాళ్ళే 2 కుమారులు కలుగుతారు అని చెప్పి ఆయన అన్నారు, కశ్యపుల వారు అన్నారు. అయితే నువ్వు అన్నావు కాబట్టి ఈ కుమారుడు ఒక కుమారుడికి ఒక మహోన్నతుడైనటువంటి ఒక పిల్లవాడు పుడతాడు, ప్రహ్లాదుడు అనేటువంటి. అనేక మంది కుమారుడు హ్లాద, అనుహ్లాద, సంహ్లాద, ప్రహ్లాద అని మొత్తం 4 కుమారుడు హిరణ్యకశిపుడికి. అందులో ప్రహ్లాదుడు చాలా ఉత్తమమైనటువంటి వాడు, అతని వల్ల వంశమంతా కూడా కృతార్థమైపోతుంది. అటువంటి మహనీయుడు పుడతాడు. కాబట్టి నీ కుమారుడు లోకభయంకరుడైనప్పటికీ వారి కుమారుడైనటువంటి ప్రహ్లాదుడు లోకోత్తరమైనటువంటి కీర్తి కలిగిన వాడే, దేవతల చేత కూడా ఉపాసింపబడేటువంటి వాడు అవుతాడు అని చెప్పి ఆయన అనుగ్రహించాడు. అనుగ్రహించి తపస్సుకు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే కోపం వచ్చినప్పుడు కానీ, కోరికకు లోపడినప్పుడు కానీ వెంటనే ఋషులుగా చేసే పని వెంటనే తపస్సుకు వెళ్ళిపోతారన్నమాట. అకాలంలో కలిశారు. అందుచేత అప్రాయత్యాత్ అంటే ఈ ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ఆమె కోరిక తీర్చడం కోసం అది శాస్త్రీయమనే దృష్టితో వెళ్ళారు. కానీ మన కోరికే కదా, కామం అనేటువంటిది ధర్మం కంటే బలహీనమైనటువంటి దానికి ఇష్టపడి చేశారుగా. అందువల్ల ఈయన ఏం చేశారంటే వెంటనే కశ్యప మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఇక చెప్పారుగా విష్ణుమూర్తి చేతిలో చనిపోతారు ఈ పిల్లలను కూడా చెప్పి అన్నారు. కాబట్టి అసలు నేను కడుపులో ఈ పిల్లల్ని ప్రసవించకుండా నా కడుపులోనే పెట్టుకుంటాను అని అనుకున్నాడు. ఆ కడుపులో ఎంతకాలం పెట్టుకుంటే 10 నెలల తర్వాత అన్నారు. 10 నెలలు కాదు, 100 సంవత్సరాల పాటు ఆ పిల్లల్ని తన కడుపులోనే పెట్టుకుందనమాట. ఎలా పెట్టుకుందయ్యా? తన పాతివ్రత్య ధర్మం చేత జాగ్రత్తగా గ్రహించవలసిందనమాట. ఎందుకంటే ఇంకో చోట కూడా ఇలాంటి సన్నివేశం వస్తుంది. పాతివ్రత్య ధర్మం చేత లోక విరుద్ధమైనటువంటి అతనికి ఉన్నటువంటి తపశ్శక్తి, ఆ భర్త అయినటువంటి ప్రేమ, ఆ పాతివ్రత్యము, ఈ ధర్మం చేత మొత్తాన్ని ప్రపంచం మొత్తాన్ని ఆపేసినట్టుగా 100 సంవత్సరాల పాటు. ఎందుకంటే బయటకు వస్తే మహావిష్ణువు వస్తారు, వీళ్ళు ఏదో అల్లరి చేస్తారు, అల్లరి చేస్తే ఈ పిల్లల్ని చంపితే నేను ఈ పుత్రశోకాన్ని భరించలేను, అందుకోసం ఎంతకాలం నేను ఉంచుకుంటానంటే నేను ఉంచుకుంటానంతే అని చెప్పి ఆయన తన కడుపులో ఉంచుకుంది. 100 సంవత్సరాల పాటు ఉంచుకుంది. అప్పుడు లోకంలో భయంకరమైనటువంటి స్థితి కలిగింది. దేవతలంతా భయపడిపోయారు. లోకవిరుద్ధమైనటువంటి ఈ ఉపద్రవాన్ని సహించలేక వాళ్ళందరూ కలిసి దేవతలంతా వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. స్వామి బ్రహ్మదేవ, ఈ రకంగా ఉందే, ఈ పిల్లవాడిని కనట్లేదే, 100 సంవత్సరాల నుంచి తన గర్భంలోనే పెట్టుకుందే ఈ మహాతల్లి ఎలా అన్నారు. అయ్యా పతివ్రత చేయలేని పని ఏదైనా ఉంది అన్నారు. ఎందుకంటే ఈ భూమిని మోసేటటువంటి వాళ్ళు ఎవరయ్యా అన్నారు. 7 కులపర్వతాలు అంటున్నారు. 7 పర్వతాలు కాదు, 7 ఉన్నారయ్యా అన్నారు. గోభి విప్రైశ్చ వేదైశ్చ సతీభి సత్యవాదిభి అన్నారు. అంటే గోవుల చేత, విప్రుల చేత, వేదముల చేత, సతీభి పతివ్రతల చేత, సత్యవాదిభి సత్యం పలికేటువంటి వారి చేత, అనుగ్ధై మోహం లేనటువంటి వారి చేత, దానశీలై దానం చేసేవారి చేత, ఈ 7 చేత ఈ భూమి మోయబడుతున్నది అని స్మృతి చెప్తున్నది అన్నమాట.
అందువల్ల ఈ పతివ్రత అయినటువంటి ఈమె ఏం చేయలేదు, ఏదైనా చేయగలదు. అందువల్ల ఈ పరిస్థితిలో ఉంది నాయన. అయితే అసలు వీళ్ళు ఎవరు, ఈ కలిగేటువంటి సంతానం ఎలాంటి వాళ్ళు కలుగుతారు ఏమిటి అని బ్రహ్మదేవుని అడిగారు వీళ్ళంతా. నాయన వీళ్ళు ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గర జయ విజయులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఈ జయ విజయులు కాస్త అక్కడ ఉంటూ ఉండగా ఒక రోజున లక్ష్మీ అమ్మవారు కూడా మహావిష్ణువు దగ్గరికి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి పెడుతున్నట. వెడుతుంటే వాళ్ళు అనుకున్నారు, అమ్మగారిని మనం ఆపేద్దాం రా, మనకంటే ఎవరు ముఖ్యంగా ఉండకూడదు, స్వామివారిని చూడటానికి మహావిష్ణువుని చూడటానికి మనమిద్దరమే ప్రధానంగా ఉండాలి, అమ్మవారు కూడా మన తర్వాతే ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచనకు వచ్చేశారు. ఆ ఆలోచనకు వచ్చి అయ్యా రండి వాసుదేవ హరే వాసుదేవ వాసుదేవ కూర్చో అని మనమే ప్రధానంగా ఉండాలి అనేటువంటి ఒక కోరిక కలిగింది. లక్ష్మీ అమ్మవారిని కాస్త ఒకప్పుడు నిగ్రహించారు. నిగ్రహిస్తే లక్ష్మీ అమ్మవారు తర్వాత మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి మన దగ్గర పనిచేసేవాడు వీళ్ళిద్దరు అనుచరులు ఇద్దరు జయ విజయులు, వాళ్ళు నన్ను కూడా లోపలికి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారు ఏమిటండి అన్నారు. నిజమే, వాళ్ళు చాలా కాలం నుంచి మన దగ్గర పనివాడుగా ఉన్నారు, వాళ్ళని ఇప్పుడు మనం కాస్త తీసేస్తే బాగా ఉండదు, పనివాళ్ళతో గొడవలొద్దు, సర్దుబాటు తత్వం కావాలి, నేను చెప్తాను కదా వాళ్ళకి ఏం చేయాలో అని పరమాత్మ లక్ష్మీ అమ్మవారిని ఆపారు. ఆ తర్వాత సనకాది మహర్షులు ఇక్కడికి వచ్చేట్టు చేశారు. సనకాది మహర్షులు సనకసనంతన సనత్కుమార సంస్జాతులు నలుగురు కూడా ఒక రోజున వైకుంఠానికి వెళదాము చూద్దాం అనుకున్నారు. అది ఎలాగా కోరిక చేత కలిగినమాట. ఒకసారి మహావిష్ణువు దర్శనం చేసుకుందాము కోరిక కలిగి వచ్చినటువంటి వాళ్ళకి ఈ జయ విజయులు లక్ష్మీ అమ్మవారిని ఆపిన వాళ్ళు వీళ్ళని ఆపడం పెద్ద లెక్క. అనేక సార్లు అంతకుముందు వచ్చారు, అప్పుడెప్పుడు ఆపల. వీళ్ళకి కోరిక కలిగింది వాళ్ళకి, ఎవరికి ఆ జయ విజయులకి మనమే స్వామివారిని చూడాలి, మనకంటే ఎవరు చూడటానికి వీల్లేదని. అందుచేత వాళ్ళు ఆపేశారు. మీరెవరయ్యా ఇద్దరు అని అడిగారు. ఎన్నిసార్లు వచ్చారు వాడిని మీరెవరయ్యా ఇప్పుడు అడగటం ఏంటి అంటే అంత అపరిచితుల్లాగా అడిగారు అన్నమాట. అనేసరికి వెంటనే వాళ్ళ కోపం వచ్చింది. ఏమిరా మమ్మల్ని ఈ రకంగా ఈ సత్వగుణ ప్రధానమైన ఈ లోకంలో మీరు మా మీద కోపం తెచ్చుకొని ఈ కర్రను కాస్త మీరు కదిలిస్తూ ఈ రకంగా అంటారా, మీరు ఈ లోకంలో ఉండడానికి అనర్హులు అని చెప్పి వీళ్ళకు కూడా కోపం వచ్చి శాపం పెట్టారు. 3 జన్మలు పరమాత్మతో వైరం కలిగి ఉంటారు కొండి అని చెప్పి అన్నారన్నమాట. అనేసరికి అంటే వీళ్ళకి కోపం వచ్చింది, వాళ్ళకి కోపం వచ్చింది. లోపలికి వస్తుంటే నాకు అడ్డుకున్నందుకు వీళ్ళకి కోపం వచ్చింది. కోరిక వాళ్ళకి కలిగింది, వీళ్ళకి కలిగింది. వాళ్ళకేం కోరిక కలిగింది? జయ విజయులకు పరమాత్మ మనకే స్వాధీనమై ఉండాలి అని కోరిక, పరమాత్మను చూడాలి అనే కోరికతో వీళ్ళు వచ్చారు. ఈ కోరికను నిరోధించారు. కోరికను కనుక ఎప్పుడైనా ఆపితే అతని తమ్ముడు ఒకడు ఉన్నాడు. ఎవరయ్యా అన్నాడు అంటే కామానుజ క్రోధ అన్నాడు. కామానికి తమ్ముడు క్రోధం అనమాట. అన్నగారికి అవమానం జరిగితే తమ్ముడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అందువల్ల కోపం వచ్చింది. అందువల్ల వీళ్ళు కోపం ప్రదర్శించారు, వాళ్ళు కోపం ప్రదర్శించారు. అంటే ఇప్పుడు వాళ్ళకి జయ విజయులకు కామం ఉన్నది, కోపం వచ్చింది, అంతకుముందు లోభము ఉన్నది. లోభం అంటే ఏంటి? పరమాత్మ మనకే సొంతమై ఉండాలి, ఇంకెవరికి పొందడానికి వీలేదని లోభం. అంటే 3 దోషాలు కామ క్రోధ లోభములు జయ విజయులకు సొంతమైనవి అన్నమాట. అంటే ఈ దోషములతో కూడుకున్నారు. సనకసనంతన సనత్కుమారాదులకు నలుగురికి కూడాను కోరిక కలిగింది. కోరికకి తీరకపోయేసరికి కోపం వచ్చింది, అందుకోసం శాపం పెట్టారు. 2 దోషాలు వీళ్ళకి కలిగినాయి. ఇంత లోపల వీళ్ళు శాపం పెట్టుకుంటుండగా లోపల నుంచి మహావిష్ణువు బయటకు వచ్చారు. అంతే తప్ప తలుపు తీసి ఎవరు అక్కడ అల్లరి చేసేది లోపల రండి అని ఉన్న లోపలికి పిలిచారా అన్న పిలవల. ఎందుకంటే లోపలికి రాదగిన అర్హత ఇద్దరూ కోల్పోయారు. ఎందుకంటే సత్వగుణ ప్రధానమైన వైకుంఠంలో వాళ్ళు ఎప్పుడైతే కామక్రోధాలు పెట్టుకొని ఉన్నారో వాళ్ళు తన దగ్గరికి లోపలికి రావడానికి అనర్హులు. అందుకోసం పరమాత్మే అక్కడికి వచ్చి ఆయన ఏం జరిగింది అని చెప్పి ఆ తర్వాత సనకాది మహర్షులతో అన్నారు, ఆయన మీకోసం నాకు బ్రాహ్మణం మమ్మ దైవతమ్మని అంటే బ్రహ్మ, నాకు బ్రహ్మతత్వం అంటే బ్రాహ్మణతత్వం నాకు దైవం, బ్రహ్మ వరం దైవం అని అన్నారు. అది గొప్ప దైవం. మీకోసం స్వబాహుమపి చంద్యా, మీకోసం నా చేతులు కూడాను నరిపేసుకుని ఇవ్వడానికి సిద్ధమైన ఆయన. అందుకోసం మీరు కోపం తెచ్చుకోవద్దు. వీళ్ళేదో తెలియకుండా అన్నారు కాబట్టి మీరింత కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మీ సత్వగుణ ప్రధానంగా ఉండాలిగా. బ్రాహ్మణుడు అన్న తర్వాత మీకెందుకు వచ్చింది ఈ రజోగుణము అని ఒక్కసారి వాళ్ళని మందరించి తర్వాత నైనా ఇలా ఉండవద్దు, కాబట్టి మీరు ఈ రకంగా శాపాన్ని ఆ విప్రశాపాన్ని అనుభవించక తప్పదు, మీరు వెళ్ళండి అని చెప్పి అన్నారన్నమాట. అనేసరికి వాళ్ళు కూడా అడిగారు, మీ చేతిలోనే మేము చనిపోయేట్టుగా మాకు అనుగ్రహం చేయవలసిన్నారు. సరే అని అంగీకరించినారు. ఆ విధంగా అప్పుడు జయ విజయులు కాస్త ఇప్పుడు కాస్త ఈ దితి యొక్క గర్భంలో వాళ్ళిద్దరూ కుమారుడుగా పుట్టారు. నాయన ఇంకా పుట్టలేదు, వాళ్ళు 100 సంవత్సరాల నుంచి ఆ గర్భంలోనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని పుట్టేట్టుగా చెయ్యాలి. అది చేయాలంటే బ్రహ్మదేవుడే చేయాలన్నమాట. అందుకోసమని నేను చెప్తానని చెప్పి దితి దగ్గరికి వెళ్ళమ్మా, అలా కాదు నువ్వు చెప్పిన మాట విను, నువ్వు ప్రసవించవలసింది అని చెప్పి ఆ రకంగా చెప్పిన తర్వాత ఆమె అప్పుడు ప్రసవించింది. ప్రసవిస్తే 100 సంవత్సరాల శరీరాన్ని ఆ గర్భంలో పెంచుకున్నటువంటి ఆ పిల్లలు ఎలా పుట్టారయ్యా అన్నారు. ఇవాళ
పుట్టినరోజు అప్పుడు ఎంతున్నారయ్యా అన్నారు, 4 అడుగులు ఉన్నారట. మరునాడు ఎంతున్నారయ్యా అన్నారు, ఇంకో 4 అడుగులు పెరిగారు. రోజుకి 4 అడుగులు చొప్పున పెరుగుతున్నారు. బారసాల నాటికి మొదటి రోజు వేసినటువంటి ఆ చొక్కా కానీ ఏమైనా సరిపోతుంది అన్నాడు, రెండో రోజు సరిపోవట్లా, తీసేస్తున్నారు, మళ్ళీ కొత్తది తీసుకుంటున్నారు అనమాట. ఇలా 11 రోజులు అయ్యేసరికి ఎంతున్నారయ్యా అన్నారు, 11 4 వేసుకోండి. అలా వేసుకుంటే మన మానం ప్రకారం కాదు, అది కృతయుగం మానం ప్రకారం వేసుకుంటే అనమాట. అది ఎంత ఉన్నారు, ఆకాశం అంత వ్యాపించున్నారు వాళ్ళంతా, అంత భయంకర ఆకృతి కలిగినటువంటి వాళ్ళే ఉన్నారు. అలాంటి వాడిని ఇంద్రాదేవతలు ఏం చేయగలరు కనుక ఎవ్వరూ ఏమీ చేసేది లేదు, అజేయులై ఉన్నారు. ఎందుకంటే పరమాత్మ చేతిలోనే వాళ్ళు చనిపోతారు, ఇంకెవ్వరి చేతిలో కూడా వాళ్ళు చనిపోయే అవకాశం లేదు, ఎవ్వరూ శిక్షించగలిగిన స్థితి లేదు. అందువల్ల మొత్తం కూడాను వాళ్ళు స్వాధీనమైపోయినారు. ఇలా ఉంటూ ఉండగా అందులో 2 కవలలుగా పుట్టారు. ఆ పుట్టినప్పుడు మొదట పుట్టినవాడు కనిష్ఠుడు, తర్వాత పుట్టినవాడు జ్యేష్ఠుడు. వస్తుత ఎందుకంటే ఈ వీర్యకణం మొట్టమొదట ఎక్కడైతే పెడుతుందో వాడు రెండోసారిగా పుడతాడు కాబట్టి వాడిని కాస్త జ్యేష్ఠుడుగా చెప్తారు. అయితే వాళ్ళిద్దరికి పుట్టిన వాడిని వాళ్ళ పేర్లు పెట్టారు. ఏమని, హిరణ్యాక్షుడు అని ఒకడికి, హిరణ్యకశిపుడు అని ఒకడికి. హిరణ్యాక్షుడు అంటే అర్థం ఏమిటన్నాడు, హిరణ్యం అంటే అందరికీ తెలిసిందే బంగారం. ఎందుకు ఆ పేరు వచ్చింది అన్నాడు, హరతి జనమితి హిరణ్యం అన్నమాట. అంటే ఈ బంగారం ఈరోజు మన దగ్గర ఉంటుంది, తర్వాత ఏమవుతుంది మన దగ్గర గ్యారంటీగా ఉంటుంది అనుకోవద్దు. ఎందుకంటే మనమన్నా బంగారాన్ని వదలాలి, బంగారం అన్నా మనల్ని వదిలేస్తుంది అనమాట. కాబట్టి ధనం వా పురుషంలోకే పురుషో ధనమేవ బా అనమాట. కాబట్టి నేను తరతరాలుగా ఉండగాను, తరతరాలుగా ఉన్నాగా నువ్వు తరతరాలుగా నువ్వు లేవుగా, అందుకోసం నీ ధనం ఉండవచ్చు కానీ నువ్వు ఉండవుగా, అందుకోసం సరైనది కాదు. కాబట్టి నువ్వు ధనాన్నన్నా విడవాలి, ధనం నిన్నన్నా విడుస్తుంది అనేటువంటి పద్ధతి ఉన్నది. కాబట్టి హిరణ్యం అంటే హరతి జనార్జనం. ఈ బంగారం మన దగ్గరే ఉండదు, తర్వాత ఇంకోటి దగ్గర పెడుతుంది, ఇంకోటి దగ్గర పెడుతుంటా. అది ఆ హిరణ్యమునందు వీడికి కళ్ళు ఉంటావన్నమాట. ఎవరికి, హిరణ్యాక్షుడు వాడికి. హిరణ్యే అక్షిణి యస్యాసు హిరణ్యాక్ష. ఎక్కడ డబ్బు ఉందో, ఎక్కడ బంగారం ఉందో వీడి కళ్ళు అక్కడే ఉంటాయన్నమాట. అందుకోసం అక్కడికి వెళ్ళటం, ఆ లోకంలో ఉన్న బంగారం అంతా తీసుకురావడం, అన్నగారికి జీవి పెట్టడం అనమాట. ఆ అన్నగారు ఏం చేస్తాడు, శుభ్రంగా తలకింద పెట్టుకొని హాయిగా పడుకుంటాడు. హిరణ్య కశిపు అంటారు అనమాట. బంగారం అనేటువంటి తయారైనటువంటి కశిపు అంటే శయ్య కలవాడు, అంటే పడక కలిగినటువంటి వాడు అనేటువంటి అర్థం అనమాట. అంటే ఒకళ్ళేమో సంపాదిస్తూ ఉంటాడు, ఒకళ్ళేమో అనుభవిస్తూ ఉంటారు. సంపాదించేవాడు హిరణ్యాక్షుడు, అనుభవించేవాడు హిరణ్యకశిపుడు. ఈ రకంగా ఉంది. ఇప్పుడు హిరణ్యాక్షుడు మొత్తం లోకాలన్నీ కూడా తిరిగి అందరితో యుద్ధం చేద్దామని వెళ్ళాడు. ఎవరు యుద్ధం చేయట్లా, నీకేది కావాలి పట్టుకుపో బాబు, మమ్మల్ని చేయొద్దని అంటున్నారు తప్ప యుద్ధం ఎవరూ చేయట్లా. కానీ ఇతనికి భుజకండూతి ఉంది, యుద్ధం చెయ్యాలి. ఆ దురద ఎలా తీరుతుందయ్యా అని వెళ్ళి చివరికి వరుణదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన నువ్వు నాతో యుద్ధం చేయవలసిందే అన్నారు. అనేసరికి స్వామి నేను మీతో యుద్ధం చేస్తాను, మీకేం కావాలి, నేను అలసుణ్ణి, నేను బలహీనుణ్ణి, అందువల్ల నాతో యుద్ధం కాదు, మీతో యుద్ధం చేసేటువంటి ఒక మహనీయులు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నారు. ఎవరయ్యా అంటే వరాహస్వామి ఉన్నారు, ఆయన అక్కడికి వెళ్ళండి. ఆ వరాహస్వామి ఎప్పుడంటే బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడు ఆ భూమిని సృష్టి చేశారు. ఆ భూమి కాస్త నీళ్లలో మునిగిపోయి సముద్రంలో ఉంది, ఎందుకంటే మొత్తం జలం ఉన్నది. ఆ జలం మీద భూమిని పెట్టారు. ఆ భూమి కాస్త నీళ్లలో మునిగిపోతుంటే ఆయనకి నిట్టూర్పు వచ్చింది, గట్టిగా నిట్టూర్పు విడిచారు. అరే దీన్ని ఉద్ధరించగలిగినటువంటి మహనీయులు ఎవరన్నా ఉన్నారా అని చెప్పి పరమాత్మను స్మరిస్తూ ఒక్కసారి నిట్టూర్పు విడిచారట. ఆ నిట్టూర్పులో నుంచి ఒక చిన్న వరాహ రూపంగా ఒక పోతం వచ్చిందన్నమాట. అంటే ఒక చిన్న పిల్లలాగా వచ్చింది. అది చూస్తుండగా క్రమక్రమంగా పెరిగి పర్వతం అంతా అయ్యి మహాదివ్యమైనటువంటి రూపాన్ని ధరించింది. ఎవరైనా మిట్ట మధ్యాహ్న సమయంలో వరాహస్వామి, వర అంటే శ్రేష్టమైన, అహస్ అంటే పగలు, ఆ సమయంలో ఆవిర్భవించారు కాబట్టి ఆ మహానుభావునికి వరాహ అని అన్నారు. ఆయన ఏ స్వరూపంతో ఉన్నారయ్యా అన్నారు. మధ్యాహ్న సమయంలో చేసే ఒక దివ్యమైనటువంటి స్వరూపం ఏదే అంటే క్రతువు, యజ్ఞం. అందువల్ల యజ్ఞస్వరూపుడైన వరాహస్వామి కాబట్టి యజ్ఞవరాహస్వామి అని ఆయన అంటారు. అందువల్ల మొత్తం ఆయన దేవతలు ఆ సందర్భంలో యజ్ఞవరాహస్వామిని యజ్ఞరూపంగానే వర్ణించున్నారు. అట్టి మహానుభావుడు ఇప్పుడు సముద్రంలో మునిగిపోయినటువంటి ఆ భూమిని కాస్త తన కోరలతో ఒక్కసారి ముట్టుకొని పైకి లేవనెత్తారన్నమాట. పైకి లేవనెత్తేసరికి పరమాత్మ యొక్క కోరల స్పర్శ అయ్యేసరికి ఈసారి మళ్ళా నీళ్ల మీదే పెట్టినటువంటి ఆ భూమి మునిగింది అన్నారు. మునగలేదు. ఎందుకంటే పరమాత్మ యొక్క కోరల స్పర్శ యొక్క మహిమ చేత ఆ భూమి మునిగిపోకుండా ఉన్నది. అందుకోసం మనం ఈ భూమి అంతా కూడా ఇలా ఉన్నది అని అంటారన్నమాట. అప్పుడు ఈయన ఈ రకంగా ఉంటూ ఉండగా ఆ సందర్భంలో ఆ వరుణదేవుడు అన్నాడు, నాయన ఫలానా చోట ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళు అన్నారు. వెళ్ళాడు. వరాహస్వామి దగ్గరికి వచ్చాడు హిరణ్యాక్షుడు.
నాతో యుద్ధం చేయవలసింది. ఎవరితో అయినా సరే యుద్ధం అంటే నిష్కారణంగా ఎందుకు యుద్ధం చేయాలి? అవసరం లేదు. అందుకోసం యుద్ధం చేసే పని ఏమిటయ్యా? అవతల వాడికి కోపం కలిగేట్టు ముందు చేసి వాడు తన మీదకి యుద్ధం వచ్చేట్టు చేసుకోవాలి. ఈ పద్ధతి రాక్షస పద్ధతి అనమాట. అందువల్ల అతను ఏం చేశాడంటే అని వరాహస్వామిని పట్టుకొని సూకర అని సూకరాధమ అన్నారన్నమాట. అంటే సూకరాధముడా అని రకంగా ఆయన కాస్త నిందగా మాట్లాడారన్నమాట. ఈ నిందావచనములన్నీ కూడాను అది స్తుతివచనాలుగా అనిపించినాయి పరమాత్మకు. ఎందుకంటే అవతలవాడు తిడుతూ ఉంటే ఆ తిట్టు ఎలా ఉంటుందంటే ఒకానొక సందర్భంలో అది స్థుతి రూపంగానే ఉంటుందన్నమాట. అందువల్ల నువ్వు నాతో యుద్ధానికి రారా అని చెప్పి సూకరాధమ అని ఈ రకంగా అన్నారు. అంటే సూకరములు అన్నీ కూడాను అధములే, నీకంటే అధములే, అంటే నువ్వు అత్యంత శ్రేష్ఠుడవయ్యా అని వీటిని స్తుతి చేస్తున్నట్టుగా ఉందన్నమాట. కాబట్టి నువ్వు ఒక మృగం వయ్యా అన్నారు. అంటే వనమృగము, అంటే వనాల్లో తిరిగేటువంటి మృగము, ఈ పంది స్వరూపము అని చెప్పి ఈ రకంగా అన్నారు. అంటే నాయన నిజంగా అప్పుడు పరమాత్మ అన్నారు, నిజమేరా అబ్బాయి, నేను వనగోచర, నేను వనంలోనే ఉండేవాడిని. దీనికి అర్థం ఏమిటి? పరమాత్మ చెప్పే మాట వనగోచర అంటే వనంలో ఉండే ఋషులకు మాత్రమే నా తత్వం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. మృగ అంటే అర్థం ఏంటి? మృగ్యతే ఇది మృగ, ఋషుల చేత వెతకబడుతున్నది, అంటే తపస్సు చేత వెతకబడేటటువంటి స్వరూపం. కాబట్టి నేను మృగమునే నాయన అని ఈ రకంగా సమాధానం చెప్తుంటే బ్రహ్మదేవుడు వింటున్నాడు, దేవతలు వింటున్నారు, అందరూ వింటున్నారు. అందరికి కూడా కొద్ది కోపం వస్తుంది. ఎందుకంటే మా నాన్నగారు బ్రహ్మదేవుడు అనుకున్నాడు, మా నాన్నగారిని పట్టుకొని సూకరాధమ అంటాడా, వన మృగమా అంటుంటారా అని వాళ్ళంతా అనుకుంటున్నారు. కానీ ఆయన నవ్వుతూ మాత్రం ఆ హిరణ్యాక్షుడు అన్నటువంటి మాటను తీసుకొని మాట్లాడుతున్నారు. తర్వాత ఇక యుద్ధానికి ఉపక్రమించారన్నమాట. యుద్ధానికి ఉపక్రమిస్తే అతను కాస్త గద తీసుకొని పరమాత్మని కొట్టబోవడం, పరమాత్మ కాస్త దాన్ని కాస్త ఎదుర్కోవడం, ఇలా చాలాసేపు యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత చివరికి కన్నమూలే హన్ అనమాట. అంటే ఒకసారి చెవి దగ్గర చెంప మీద గట్టిగా ఒక దెబ్బ కొట్టగానే వాడు కింద పడుతూ ఇలా కళ్ళు విప్పార్చి చూసి నవ్వుతూ పరమాత్మ స్వరూపాన్ని పూర్తిగా అనమాట. కొంతమంది దెబ్బతిన్న తర్వాత కళ్ళు మూసి అరమోట్పు కణంతో చూసి చూడక సరిగ్గా తెలియకుండా పోతుంటారు. కానీ వాడు అలా కాదు, అంత గట్టిగా కొడితే కళ్ళు బాగా విప్పార్చి చూసి పరమాత్మ స్వరూపాన్ని చూసి నోరు వెళ్ళబెట్టి నవ్వుతూ హాహాహా అంటూ ప్రాణత్యాగం చేశాడు. ఇలా చేసే అదృష్టం ఎవరికన్నా ఉంది అన్నాడు. వాళ్ళ అన్నకు కూడా లేదండి. అది హిరణ్యకశిపుడికి కూడా అదృష్టం పట్టదా, అంత అదృష్టం పట్టిందనమాట. చూసి పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆయన కంఠం మీద కాలు వేసి నొక్కి వాడిని సంహారం చేస్తే ఆ చేస్తుంటే పరమాత్మ స్వరూపాన్ని దర్శనం చేసుకుంటూ వాడు కాస్త కృతార్థుడయ్యాడయ్యా. ఇది హిరణ్యాక్ష వధ కథ అంటుంటారన్నమాట. కాబట్టి ఇది ఎవరైతే ఈ కథ వింటారో పరమాత్మ యందు భక్తిని పొందినటువంటి వాడి కృతార్థులవుతారు సుమా. వింటున్నావా నాయన పరీక్ష మహారాజా అని సుఖయోగీంద్రుల వారు ఈ కథ చెప్పారు.